అంటే ఇది అంటే నేను ఫ్రేమ్ చేసింది కాదు. అంటే బ్రదర్ జాక్ పూనన్ అనేటువంటి భక్తుడు ఆయన అంటే వాళ్ళ సంఘములో వాళ్ళు వాలంటరీగా ఇవ్వడం గురించి ఆయన ఒక 5 సూత్రాలు చెప్పాడు. అవి నాకు చాలా బాగా నచ్చాయి. ఆ సూత్రాలను జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే మనం దేవునికి ఇవ్వడంలో అంటే హౌ టు గివ్ యువర్ ఆఫరింగ్ ప్రాక్టికల్గా మనం ఇవ్వడం అంటే ఎలా ఇవ్వాలి అనే దాని గురించి, ఎవరెవరు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనే దాని గురించి ఒక 5 సూత్రాలు చెప్పాడు అనమాట. వాళ్ళ ఆఫరింగ్ బాక్స్ మీద ఈ 5 ప్రిన్సిపల్స్ పెట్టాడట. ఈ 5 ప్రిన్సిపల్స్ ఏంటంటే, ఒకటేంటంటే దేవునికి ఇచ్చేటువంటి వాళ్ళు నంబర్ 1 అంటే 5 ప్రిన్సిపల్స్ అన్నమాట. నంబర్ 1, దేవునికి ఇవ్వాలనుకున్నటువంటి వాళ్ళు దే మస్ట్ బీ బోర్న్ అగైన్. అంటే వాళ్ళు తిరిగి జన్మించిన వాళ్ళే దేవునికి ఇవ్వాలి. అంటే రక్షింపబడిన వారు మాత్రమే దేవునికి ఇవ్వాలి. ఓకే, రక్షింపబడినటువంటి వాడు. 3వ యోహాను పత్రిక 7వ వచనం చదువు. 3వ యోహాను పత్రిక 7వ వచనం. 3వ యోహాను వచనం 7 చూడండి. చదవండి. వారు అన్యజనుల వలన ఏమియూ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి. చాలు. అన్యజనుల వలన ఏమియూ తీసుకొనకుండా ఆయన నామము నిమిత్తము బయలుదేరారు. అంటే సేవకు ఎలా వెళ్ళారు వీళ్ళు? ఎవరి డబ్బులతో వెళ్ళారు వీళ్ళు? అన్యజనుల వలన ఏమీ పుచ్చుకోలేదు. అంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రతి వ్యక్తి ఏమై ఉండాలంటే ఖచ్చితంగా తను తిరిగి జన్మించినటువంటి వాడు. చాలామంది ఈ రోజుల్లో అన్యజనులు వచ్చినప్పుడు, అయ్యగారండి మాకు మేలు జరిగిందండి, ప్రార్థన మాకు ఇట్లా దేవుడు మేలు చేశాడని కొంతమంది హిందూస్ వచ్చి మనకు డబ్బులు ఇస్తుంటారు. వాళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకోవాలి. డోంట్ యాక్సెప్ట్ ద మనీ. అందుకని నయమాను కథలో మనకు తెలుసు కదా, నయమాను చాలా ద్రవ్యాన్ని, వస్త్రాలని, ఇవన్నిటిని తీసుకొచ్చి ఎలీషాకి ఇస్తుంటే ఏమన్నాడు ఎలీషా? స్వస్థత పొందిన తర్వాత ఎలీషాకి ఇస్తే పుచ్చుకున్నాడు చెప్పండి? తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు ఎలీషా? అంటే స్వస్థత చేశాడు కదా, పోన్లే మొత్తం మీద కృతజ్ఞత చేస్తున్నాడు కదా, తీసుకోవచ్చు కదా. ఎలీషా తీసుకోలేదు. ఎందుకనంటే, నేను ఒకవేళ ద్రవ్యాన్ని తీసుకుంటే ఆ నయమాను ఏమనుకుంటాడంటే, ఈ మా దేవుళ్ళు దేవతలకి మేము కానుకలు అర్పణలు ఇస్తే మాకు సహాయం చేస్తారు, ఈ యెహోవా దేవునికి కూడా మేము కానుకలు అర్పణలు ఇస్తే మాకు సహాయం చేస్తాడనేటువంటి భావన కలిగి ఉంటాడనే ఉద్దేశంతో ఈ నయమాను దగ్గర ఎలీషా డబ్బులు తీసుకోవాలి. ఎందుకంటే మిగతా అందరూ దేవుళ్ళు ఏం చేస్తుంటారు చెప్పండి? అర్పణలు కానుకలు అర్పిస్తుంటేనే వాళ్ళకి మేలు జరుగుతుంది. మేము ఈ మొక్కున్నామండి, అందుకే దేవుడు మాకు మేలు చేశాడు, దేవుడు మేలు చేశాడు కాబట్టి మేము వాళ్ళకి డబ్బులు ఇస్తాం. అలాగనే యెహోవా దేవుని కూడా ఎలా చూస్తాడనమాట ఈయన నయమాను? డబ్బులు కనుక ఒకవేళ ఈ ద్రవ్యాన్ని తీసుకున్నాడు అనుకోండి, అంటే ఈ దేవుని కూడా లంచం ఇస్తే కానీ మేలు చేయడం అనమాట. అంటే ఎలీషా ఏం నేర్పించాలనుకున్నాడు? మా దేవుడు లంచం ఇస్తే సహాయం చేసేవాడు కాదు, మా దేవుడు నీకు ఉచితంగా సహాయం చేసేవాడు, తన కృపను బట్టి నేను స్వస్థపరిచేవాడు అనే పాఠాన్ని నేర్పించడానికి నయమాను దగ్గర నుంచి ఏమియో పుచ్చుకోవాలి. అందుకని అన్ని జనుల దగ్గర నుంచి ఏం తీసుకోవద్దు. దేవునికి ఇచ్చేటువంటి వ్యక్తి మొట్టమొదటిగా తిరిగి జన్మించాలి, నంబర్ 1. అందుకని ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ కెన్ గివ్. దేవుని కుమారుడు, దేవుని పిల్లలు అనేటువంటి వారు దేవునికి ఇవ్వచ్చు. రెండవది ఏంటంటే, సెటిల్ యువర్ అకౌంట్స్ విత్ అదర్స్ బిఫోర్ యూ గివ్. సెటిల్ యువర్ అకౌంట్స్ విత్ అదర్స్. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం అంటాడు కదా, 23వ వచనంలో, నీవు దేవునికి అర్పణము అర్పించుచుండగా నీ సహోదరుని మీద నీకు విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించు. అంటే మన లైఫ్ని సెటిల్ చేసుకోకుండా ఇతరులతో జరిగినటువంటి పోట్లాటలు, తగువులు మనం వాటిని సెటిల్ చేసుకోకుండా దేవునికి ఇవ్వద్దు. అర్థమైందండి? అంటే నీ సహోదరునితో ఏమన్నాడు? అర్పణం ఇవ్వడానికి వస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ మనీ. గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ మనీ, గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ లైఫ్స్. చాలామంది ఏమనుకుంటారంటే, మనం దేవునికి డబ్బులు ఇస్తే దేవుడు ఆనందపడతారనుకుంటారు.
దేవునికి మనం సేవ చేస్తే దేవుడు ఆనందపడతారనుకుంటాం. దేవునికి మనం ఏదో ఒక కార్యక్రమం మనం చేస్తే దేవుడు ఆనందపడతారనుకుంటాం. దిస్ ఈజ్ ఫూలిష్నెస్. గాడ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఆల్ యువర్ యాక్టివిటీస్. గుర్తుపెట్టుకో. దేవునికి ఒక మందిరాన్ని కడితే దేవుడు ఆనందపడతారనుకుంటాం. కానీ ఒక విషయాన్ని గమనించండి, క్రిస్టియానిటీ ఎలా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయింది తెలుసా? వాట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్? మన జీవితంలో ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా మీకు? చెప్పండి. మన జీవితంలో వాట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్? అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి మన జీవితం? చెప్పగలరా? బైబిల్ అంతటిలో వాట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్? ప్రేమ. ఇంకా ప్రార్థన. ఇంకా బైబిల్ అంతా ప్రార్థనే ఉందా? సమాధానం. రైట్, మీరు అందరు రకరకాలుగా చెప్పేస్తున్నారు. ఓకే, వాట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్? చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఆ వచనం ఉంది. అంటే అన్నిటికంటే ముఖ్యమైనది, ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో అతి ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయి అనవసరమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నాడు. అనవసరమైన వాటి కొరకు సమయాన్ని వెచ్చేస్తున్నాడు. అనవసరమైనటువంటి వాటిని వెంటాడుతున్నాడు. అనవసరమైన వాటి కొరకు బ్రతుకుతున్నాడు. దట్ ఈస్ ద ట్రాజడీ ఆఫ్ ద క్రిస్టియన్. ప్రియులారా, చాలామందికి క్రైస్తవులకు తెలియదు. చాలామంది బోధకులు ఈ బోధ బోధించారు. వాళ్ళకి ఎందుకంటే 4 డబ్బులు వస్తాయి కాబట్టి దేవునికి ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడంటాడు. మీరు చర్చికి వస్తే దేవుడు దీవిస్తాడంటాడు. లేదా మీరు దేవుని కొరకు ఏదైనా కార్యక్రమం పెట్టండి, దేవుడు దీవిస్తాడు, మీ బిడ్డలను దీవిస్తాడంటారు. మీరు దేవునికి ఇలా ఇస్తే దేవుడు మీ పిల్లల్ని అమెరికా పంపిస్తాడు, ఆస్ట్రేలియా పంపిస్తాడని అంటాడు. అంటే ఈ విధంగా అనవసరమైనటువంటి వాటిని, మైనర్స్, చిన్న చిన్న వాటిని ఎక్కువగా ప్రార్థన చేసుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడంటాడు. కానీ అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మన జీవితంలో చెప్పాలి. తర్వాత మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన జీవితం అంతటిలో అతి ప్రాముఖ్యమైన విషయాన్ని మనం అందరం మర్చిపోతున్నాం. తెలుసా నీకు? చెప్తాను. ఇప్పుడు చెప్పనా, వచ్చేవారని చెప్పనా? చెప్పేయాలా? అంటే పాటిస్తానని చెప్తాను. పాటిస్తానని చెప్తాను. అందరితో అందరం ఉంటున్నాం సమాధానం జనరల్గా. నేను ఎవరితో దెబ్బలాట్లేదు, మీరు ఎవరితో దెబ్బలాట్లేదు. దేవునితో గడపడం. ఇంకా మీరు అన్నీ చెప్పేవి కరెక్టే. దేవునితో గడపడము, ప్రార్థన, విశ్వాసము, ఇవన్నీ ఏంటంటే చాలా జాగ్రత్తగా. ఎక్సలెంట్, చాలా బాగా చెప్తున్నా. ఇవన్నీ ఏంటో తెలుసా మీకు? దీని ఏమంటారు, మన పజిల్ ఉంటుంది చూడండి. పజిల్ తెలుసు కదా? ఇప్పుడు ఒక బొమ్మ ఉందనుకోండి, ఒక సింహం బొమ్మ ఉందనుకోండి. సింహం బొమ్మ అని మనం ఆ పజిల్లో వాటిని ఏమంటారు? చిన్న చిన్న గళ్ళు కాదు, పజిల్ కాదు, దాన్ని ఏమంటారు, మన ఇవన్నీ అమరుస్తారు కదా బొమ్మకి. ఎగ్జిబిషన్లు కాదు, చిన్న చిన్నవి మనం అన్నీ అమరుస్తాం కదా. మీరు పజిలేనా? ఆ పజిల్లో ఉండేటువంటి వాటన్నిటి అమరిస్తే ఆ బొమ్మ అయిపోతాను. అందులో మధ్యలో ఇప్పుడు ముక్కు ఉందనుకోండి, ఆ ముక్కును కనుక మధ్యలో తీసామనుకోండి, దాని ఫుల్ షేప్ వస్తుందా? రాదు. తర్వాత ఒకవేళ చేయి దగ్గర ఉండేటువంటి ఒక చిన్న ఆ భాగం తీసామనుకోండి, అక్కడ మొత్తం అంటే ఆ చెయ్యి వచ్చేస్తుందా? రాదు. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఒక పజిల్, అంటే నాకు గీయడం రావట్లేదు, ఏదో ఒకటి వేస్తాను బొమ్మ, మీరు కొంచెం ప్లీజ్ బేర్ విత్ మీ. ఏదో ఇలా ఉందనుకోండి. ఈ పజిల్లో మనం ఏం చేస్తుంటామంటే ఇక్కడ చిన్న ముక్క, ఇక్కడ అన్ని పిల్లలకి ఏం చేస్తుంటారంటే ఈ పజిల్లో ఉండేటువంటి చిన్న చిన్న ముక్కలన్నీ పడేస్తారు. పడేసిన తర్వాత ఏం చేస్తారు, అరే బొమ్మ చేయరానంటారు. అందుకని వాడు ఒక్కొక్క ముక్క తీసి అతికించాలన్నమాట. ఏది ఎక్కడ ఫిట్ అవుతుందో అక్కడ పెడుతూ ఉంటాడనమాట. అక్కడ పెడుతున్నప్పుడు ఏమవుతుంది, అన్నీ కరెక్ట్గా ఫిట్ అయినాయి అనుకోండి, అప్పుడు కంప్లీట్గా పిక్చర్ వచ్చేస్తుంది. ఒకవేళ కనుక ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ కన్ను దగ్గర ఉండేటువంటిది అక్కడ పెట్టలేదు అనుకోండి, ఏం మిస్ అవుతుంది? కొండ మిస్ అయిపోతుంది. ఇక్కడ ఇంకోటి పెట్టాల్సింది, ఇక్కడ గోపురం ఉంది కదా ఉప్పుగా, ఇది పెట్టలేదు అనుకోండి, అది మిస్ అయిపోతుంది అన్నమాట. కాలు దగ్గర ఉంది పెట్టలేదు అనుకోండి, కాలు మిస్ అయిపోతుంది. అంటే మనం ఏం చేస్తున్నామంటే మనందరము ఎలా జీవిస్తున్నాం తెలుసా? ఒకడు ప్రేమ అని పట్టుకొని జీవిస్తున్నాడు. వినండి, వాడు ఏమనుకుంటున్నాడంటే మరి ఏనుగంటే ఏంట్రా, లేకపోతే పిచ్చుకంటే ఏంటంటే ప్రేమ అని పట్టుకుంటున్నాడు. ఆ ఒక్కటి పెడితే అది మొత్తం పిక్చర్ వచ్చేస్తుందా? చెప్పండి. ఒక ప్రేమ అనేటువంటి దాన్ని పెట్టుకుంటే మొత్తం పిక్చర్ వచ్చేస్తుందా? బొమ్మ వచ్చేస్తుందా? బొమ్మ రాదు. లేకపోతే విశ్వాసం అనేటువంటిది పట్టుకున్నాం అనుకోండి, మొత్తం పిక్చర్ వచ్చేస్తుందా? రాదు. లేకపోతే మన అందరితో సమాధాన పడండి అంటున్నాం, అదొకటి పట్టుకున్నాం అనుకోండి, పిక్చర్ వచ్చేస్తుందా? రాదు. అంటే ఏం చేస్తున్నామంటే మనందరం కూడా ఒక్కొక్క విషయాన్ని పట్టుకుంటున్నాం. కొంతమంది సువార్త చేయాలంటున్నారు, కొంతమంది ప్రార్థన అంటున్నారు, కొంతమంది విశ్వాసం అంటున్నారు, కొంతమంది ఏమో మనం దేవునికి ఇవ్వాలంటున్నారు. అంటే ఇలా అన్ని చిన్న చిన్న ముక్కలు అనమాట. ఈ చిన్న చిన్న ముక్కలన్నీ మనం అమర్స్తే కానీ
ఒక సంపూర్ణమైనటువంటి బొమ్మ తయారవ్వదు. అర్థమవుతుందండి? అయితే ఈ రోజుల్లో ఏమవుతుందనంటే అసలు ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ఇవన్నీ చిన్న చిన్నవి చాలా ప్రాముఖ్యమైనవే, కానీ ఆ చిన్న చిన్న వాటన్నిటిని మనం ఒక ఆర్డర్లో ఒక ప్రాముఖ్యంగా మనం దాన్ని అమర్చట్లేదు. అన్నీ అమర్చడం అసలు మన ఉద్దేశం ఏంటి? వీటన్నిటిని చక్కగా పర్ఫెక్ట్గా అమర్చగలిగినప్పుడు మనకు వచ్చేటువంటి పిక్చర్ చాలా ప్రాముఖ్యం. వాట్ ఈజ్ ఇంపార్టెంట్? ముక్కలన్నీ ఇంపార్టెంటే, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటివి? ఈ బొమ్మ రావాలి మనకి, ఈ బొమ్మ కనబడాలి. సింహం బొమ్మ అయితే సింహము, టెడ్డీ బేర్ అయితే టెడ్డీ బేరు, ఏ బొమ్మ కావాలో ఆ బొమ్మ మనకు రావాలి. అది ఏంటి? ఆ బొమ్మ ఏంటి అసలు? ఆ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి? అర్థం? అన్నీ చెప్పే కరెక్టే, దేవునితో గడపడము అన్నీ ఉన్నాయి ఇందులో, అవన్నీ చిన్న చిన్న ముక్కలు అనమాట. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్క పట్టుకొని అందులోకి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు. నేను దేవునితో ఏకాంతం గడపాలి, ఇక అందులోనే ఉండిపోతున్నాను. కొంతమంది పేదవాళ్ళకి సాయం చేయాలి, అందులోనే అందరికీ సాయం చేస్తూనే పోతుంటాడు అన్నమాట. మరొకటి ఏంటంటే సువార్త ప్రకటించాలి, 24 గంటలు వాడి పనంతా సువార్తే. ఒకడు సంఘాన్ని కట్టాలి, వాడి జీవితం అంతా సంఘం కట్టడమే. ఒకడు బోధించాలి, వాడి జీవితం అంతా బోధకుడే. వీటిని నేను ఏమంటానంటే, జాగ్రత్త వినండి. ఒక ట్రైన్ వెళ్తుంది అనుకోండి, ఈ ట్రైన్ వెళ్తుంటే డిఫరెంట్ స్టేషన్స్ అన్నమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది విశాఖపట్నం నుండి మనం ఢిల్లీ వెళ్తున్నాం అనుకోండి, విశాఖపట్నం నుండి ఢిల్లీ వెళ్తున్నాం అనుకోండి. మధ్యలో ఏమొస్తుంది మనకి? విజయవాడ, పెద్ద చెప్తాం, చిన్నవి కదా. విజయవాడ, వరంగల్, తర్వాత బలార్ష, తెలుసా బలార్ష. దాని తర్వాత నాగ్పూర్ వస్తుంది, దాని తర్వాత ఆగ్రా, అంటే చాలా ఉన్నాయి మధ్యలో. ఆగ్రా తర్వాత ఢిల్లీ అన్న, ఇంకొకటి ఏదో స్టేషన్ వస్తుంది అనుకుందాం, ఇట్లా వస్తుంది అన్నమాట. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు విశాఖపట్నం నుంచి ఎక్కడికి వెళ్ళాలి మనం? ముఖ్యమైనది ఏంటి? నేను విశాఖపట్నంలో నేను టికెట్ కొనుక్కుంది, ఎక్కడికి వెళ్ళాలి? యాక్చువల్గా నేను ఢిల్లీ వెళ్ళాలి, నా ఉద్యోగం అక్కడ, లేదా నాకు ఇంటర్వ్యూ అక్కడ ఉంది. ఇప్పుడు నా మెయిన్ గోల్ ఏంటన్నమాట? ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మధ్యలో బోర్డు అన్ని స్టేషన్లు వస్తుంది. స్టేషన్లు వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాగ్పూర్కి వెళ్ళేసరికి అక్కడ ఆలూ చిప్స్ బాగా చేస్తాను. అదే ఏమంటారు, కాదు, ఆలూతో ఒక కర్రీ చేసేదో చేస్తారు, ఆలు బుకారా ఏదో, మరి ఆలు బుకారా ఏదో అంటారు. ఆ నాగ్పూర్లో అది చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి ఇది చాలా టేస్ట్గా ఉందని చెప్పి నేను విశాఖపట్నం నుంచి వెళ్తూ నాగ్పూర్లో డ్రాప్ అయిపోయాను. నా పర్పస్ ఫుల్ఫిల్ అవుతుందా? అవదు. కొంతమంది ఏం చేస్తుంటారంటే, వరంగల్, తెలంగాణలో వరంగల్ చాలా బాగుంటుంది, వరంగల్ వెళ్తే హన్మకొండ 1000 స్తంభాల గుడి చూడొచ్చు అని ఆ 1000 స్తంభాల గుడికి అట్రాక్ట్ అయిపోయి ఇక్కడ దిగిపోయారు అనుకోండి, వాడు డెస్టినేషన్కి వెళ్ళాడు. మరొకడు బలార్షలో దిగిపోయాడు అనుకోండి, బార్డర్ చూస్తే బాగుంటుంది అనుకొని బలార్షలో దిగిపోయాడు అనుకోండి, అప్పుడు వాడు డెస్టినేషన్ చేయడు. ఒకడు ఆగ్రాలో దిగిపోయి నేను తాజ్మహల్ చూస్తానని అనుకోండి, వాడు డెస్టినేషన్ చేయడు. చాలా జాగ్రత్తగా వినాలి, నేను చెప్పేటువంటి విషయం చాలా చాలా ప్రాముఖ్యం. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందనంటే, ఈ రోజుల్లో కూడా చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఒక్కొక్కడు సేవకుడు అనబడేవాడు అవ్వచ్చు, లేదా క్రైస్తవుడు అవ్వచ్చు, వాడు ఏం చేస్తున్నాడంటే, ఒకడికి సువార్త, ఫర్ ఎగ్జాంపుల్ సువార్త ప్రకటన, ఒకడికి చర్చి నిర్మాణం, ఒకడికేమో పేదవాళ్లకు సహాయం చేయడం, ఒకడికేమో సంస్థలను స్థాపించడం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు వీడు? దేవుడేమో నిన్ను సృష్టించింది, నీ జీవితంలో దేవుడు నీకు ఆయుష్నిచ్చింది దేని కొరకంటే నీవు డెస్టినేషన్ చేరడానికి ఇచ్చింది. నీ ప్రథమ గురి ఏంటంటే, నీ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నీవు డెస్టినేషన్కి చేరాలి, నువ్వు గమ్యస్థానానికి చేరాలి. ఈ గమ్యస్థానానికి చేరడానికి ముందు వీడు ఏం చేస్తున్నాడు? తన ఆత్మీయ జీవితంలో రక్షింపబడింది మొదలుకొని కొంచెం దూరం వెళ్ళగానే వీడికి సువార్త చాలా అట్రాక్టివ్గా కనపడుతుంది. కనబడగానే ఏం చేస్తున్నాడు? సువార్త అనేటువంటి స్టేషన్ దగ్గర దిగిపోయి వాడు సువార్తను ప్రకటిస్తూ జీవితం గడిపేస్తాడు. అర్థమవుతుందా మీ అందరికీ? మీకు అర్థమవుతుందండి? అందుకని కొంతమంది ఏం చేస్తున్నారు, నేను సువార్థికుని అని చెప్పి ఇక వాడి జీవితం అంతా సువార్తలోనే బ్రతికేస్తుంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా దేని మాట్లాడుతుంటాడు, దేని గురించి ఎక్కడికి వెళ్ళినా ఎవరు వచ్చినా కానీ, సార్ సువార్త చాలా ప్రాముఖ్యం సార్, మనం ఆత్మలు రక్షించాలి, నశించిపోతున్న ఆత్మలు ఎన్నున్నాయో తెలుసా అని దాని గురించి స్టాటిస్టిక్స్ తీస్తాడు. ఈ దేశంలో ఇలా ఉంది, ఆ దేశంలో ఎలా ఉంది, ఇక్కడ ఆత్మలు నశించిపోతున్నాయి, అక్కడ ఆత్మలు నశించిపోతున్నాయి, ఇక వాడికి ఇదే దేవుడు అయిపోతాడు. అంటే అర్థం ఏంటన్నమాట, వీడు సువార్త అనేటువంటి స్టేషన్లో దిగిన కేసీ. మరొకటికి ఏంటంటే చర్చి నిర్మాణం అనమాట. సంఘం కట్టాలి, మనం బిల్డింగ్ కట్టాలి, స్థలం కొనాలి, దేవుని కొరకు మందిరం కట్టాలని ఆ ఆశ కలిగి వాడు ఏం చేస్తాడంటే, ఈ చర్చి అనేటువంటి స్టేషన్కి వచ్చేసరికి వీడు ఇక్కడ దిగిపోతున్నాడు. ఈ చర్చి కడుతూనే తన జీవితం అంతా గడిపేస్తాడు. మరొకడు ఏం చేస్తున్నాడంటే, బలార్ష దగ్గరికి వచ్చి వీడేం చేస్తున్నాడు, పేదవాళ్ళకి సాయం చేయాలి. అందుకని ఏం చేస్తున్నాడంటే, చిన్న చిన్న సోషల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి, నేను ఇంతమంది పేదవాళ్ళకి సాయం చేశాను, క్రిస్మస్ టైంలో ఇన్ని చీరలు పంచాను, లేదా ఫలాని కేకులు పంచాను, స్టేషన్లో పేదవాళ్ళకి ఇది ఇచ్చాను, అది ఇచ్చానని వీడు ఈ పేదవాళ్ళ మీద ఉన్నటువంటి మనస్సు, ప్రేమతో వీడు ఏం చేస్తున్నాడంటే పేదవాళ్ళ స్టేషన్ దగ్గర దిగిపోతున్నాడు.
మరొకడు ఏం చేస్తున్నాడంటే ఆర్గనైజేషన్, సంస్థలు స్థాపించాలి, ఒక పెద్ద సంస్థ స్థాపించి దానికి డైరెక్టర్ అవ్వాలి అనేటువంటి సంస్థల స్టేషన్లో దిగిపోతున్నారు. చివరికి ఏంటంటే వీళ్ళెవ్వరు కూడా ఇవన్నీ మంచిగా చెడ్డవా? సువార్త ప్రకటించడం మంచిదే, చర్చి కట్టడం మంచిదే, పేదవాళ్ళకు సాయం చేయడం మంచిదే, సంస్థలు స్థాపించడం మంచిదే, ఇవన్నీ మంచిదే. బట్ నెవర్త్లెస్ నువ్వు ఈ స్టేషన్లో కనుక దిగితే నీ జీవితంలో మరెన్నడూ నీవు చేరాల్సిన గమ్యస్థానానికి చేరలేదు. ఆశీర్వాదం ముందుకు రా, ఎందుకంత వెనకాల కూర్చున్నా కనబడట్లేదు, ముందుకు రండి, ఇదన్నీ చేర్చి ఖాళీ కదా. గుడ్ స్టూడెంట్స్ ఆల్వేస్ సిట్ ఇన్ ద ఫ్రంట్. మంచి విద్యార్థులు ఎప్పుడు కూడా ముందు కూర్చుంటారట. బ్యాక్ బెంచ్లో కూర్చోకూడదు. స్కూల్లో అలానే కూర్చునే వాళ్ళ ముందు కూర్చుంటారు, ఖాళీగా ఉన్నాయి కదా. ఏం డిస్టర్బెన్స్ కాదు, నేను మిమ్మల్ని ఏమనలేదు. మా ఇజ్రాయెల్ ఉన్నాడు కదా చాలా చర్చిలో. తర్వాత కొంతమందికి సంఘ పెద్దలుగా ఉన్నాం అనమాట, అదో పిచ్చి అనమాట. ఈ సంఘ పెద్దలుగా ఉండేటువంటి పిచ్చి వాడు అక్కడ దిగిపోతాడు అనమాట. చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఏమవుతున్నాడు వీడు, విశాఖపట్నంలో స్టార్ట్ చేశాడు, వీడు ఎక్కడ దిగాడు? రక్షణ పడిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఒకడు సువార్త స్టేషన్లో దిగిపోయాడు, ఒకడు చర్చి స్టేషన్లో దిగిపోయాడు, ఒకడు పేదవాళ్ళ స్టేషన్లో దిగిపోయాడు, ఒకడు సంస్థల స్టేషన్లో దిగిపోయాడు, ఇంకొకడేమో పెద్దవాడు అంటే సంఘం ఎల్డర్ అవ్వాలి, నేను పాస్టర్ని అవ్వాలి, లేతే ఐ వాంట్ బికమ్ ఏ పాస్టర్. టైటిల్స్ అనమాట, వీడికంతా టైటిల్స్ పిచ్ అనమాట. నేను ఏదో విధంగా సేవకుని అయిపోవాలి. తల్లిదండ్రులు కూడా ఏమంటే మా అబ్బాయిని సేవకుని చేయాలి బ్రదర్. బైబిల్ గ్రంథం చెప్తుంది, పిల్లలను చాలామంది అంటారు, నా పిల్లలను నేను ప్రతిష్ఠించానండి దేవునికి, దేవుని కొరకు నా కుమారుని ఇచ్చానండి, దేవుని కొరకు నా కుమార్తెని ఇచ్చాననంట. దేవుని సేవకు పిల్లలను సమర్పించడం అనేటువంటిది క్రొత్త నిబంధనలు లేదు. చాలా జాగ్రత్తగా. దేవుని సేవ కొరకు మన పిల్లలను సమర్పించడం అనేది క్రొత్త నిబంధన లేదు. దేవుని సేవ కొరకు కాదు, దేవుని చిత్తానికి మన పిల్లలను సమర్పించడం. అర్థమైందండి? దేవుని సేవకు సమర్పించడం కాదు, దేవుని చిత్తానికి సమర్పించాలి. అంటే వాడి జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏమైతే ఉందో ఆ దేవుని చిత్తం నా పిల్లల జీవితంలో జరగాలని ఆ దేవుని చిత్తానికి సమర్పించాలి, కానీ దేవుని సేవకు సమర్పించడం కాదు. నువ్వు ఇంకా దేవునికి సమర్పించుకున్నారని, నా కొడుకును నా కూతురుని సమర్పించానండి, వీళ్ళు దేవుని సేవ చేయాలండి, వీళ్ళు మంచి సింగర్ అయిపోవాలండి, మంచి తబలా వాయించాలండి, దేవుని యొక్క పరిచర్య చేయాలండి, దేశ విదేశాల్లో బహుబలముగా వాడబడాలండి అని అనుకున్నావా? నువ్వు ఇంకా పాత నిబంధన క్రిందనే ఉన్నావు, నువ్వు క్రొత్త నిబంధన కిందకి రాలి. అందుకని క్రొత్త నిబంధన ప్రకారం ఏంటంటే, అందుకని మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎవరు చెప్పరు మనకి, నీ కుమారుని దేవునికి సమర్పించామంటే ఏంటి సమర్పించేది? దేవుని సేవకు సమర్పించడం లేదు, దేవుని చిత్తానికి సమర్పించడం. నా బిడ్డ నా కుమారుని యొక్క జీవితంలో, కుమార్తె జీవితంలో ఒకవేళ దేవుడు ఉద్యోగం చేయడమే ఆయన చిత్తమైతే ఉద్యోగమే చేయనిస్తాను. ఒకవేళ పరిచర్య చేయడం ఆయన చిత్తమైతే పరిచర్య చేయనిస్తాను. నా కుమారులు నా కుమార్తెలు దేవుని యొక్క చిత్తము చేయడం చాలా ప్రాముఖ్యం తప్ప నా కుమారులు కుమార్తెలు దేవుని సేవ చేయడం కాదు. అంటే దేవుని సేవ చేయడం అనేది ఆయన చిత్తములో ఉంటే అది చేస్తారు. అసలు యాక్చువల్గా దేవుని సేవ అనేది చేసేది కాదని తెలియట్లేదు చాలామంది. ఇప్పుడు అర్థమైందండి? ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారన్నమాట, చాలామందిని మీరు గమనించండి. నేను ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి కాన్సెప్ట్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఎవరైనా చూడండి, మీరు ఎవరంటే ఐఎమ్ ఎన్ ఇవాంజలిస్ట్ బ్రదర్ అంటారు. ఒకడు ఏమంటాడంటే నేను చర్చ్ కడుతున్నాను బ్రదర్, నేను అక్కడ ఒక సంఘం ఇక్కడ ఒక సంఘం చర్చ్ ప్లాంటింగ్లో ఉన్నాను బ్రదర్ అంటారు. మరి కొంతమంది ఏమంటారంటే నేను పేదవాళ్ళకి సాయం చేస్తున్నాను బ్రదర్, నాకు వచ్చిన డబ్బంతా వాళ్ళకే ఖర్చు పెడుతున్నాను బ్రదర్. యు ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్, దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ ద ట్రాజడీ ఈస్ వెదర్ ద క్వశ్చన్ ఈస్ వెదర్ యూ విల్ రీచ్ ద డెస్టినేషన్ ఆర్ నాట్. నీవు గమ్యస్థానానికి చేరుతావో లేదనేటువంటిది అనుమానాస్పదము. అందుకని ప్రేరణ ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకని పేదవాళ్ళ స్టేషన్లో, సంస్థల స్టేషన్లో, టైటిల్స్ పాస్టర్ల స్టేషన్లో దిగిపోతున్నారు. ఈ స్టేషన్లో దిగినోడు ఎన్నటికీ వాడు డెస్టినేషన్ని చేరడు. అంటే వీటికి ఆకర్షితులు అయిపోతున్నారు. అందుకని పాస్టర్ అంటే ఆకర్షితులు అనమాట. సంస్థలకు ఆకర్షితులు, పేదవాళ్ళకి సాయం చేయడం ఆకర్షణ, చర్చికి ఆకర్షణ, సువార్తకు ఆకర్షణ, ఇలాంటి ఆకర్షణీయమైనటువంటి విషయాలు ప్రజల నుండి మెప్పు పొందుకోవడం కొరకు చేసి ఆ వాటిల్లో నిమగ్నమైపోయి అక్కడ దిగిపోయి అసలైనటువంటి దాన్ని, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ని వాళ్ళు మర్చిపోతారు. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్? ఎక్సలెంట్, వెరీ గుడ్. అర్థమైందండి? రోమపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం, అది రాసుకోండి. రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం.
చదవండి. రోమపత్రిక 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చను వారిని మహిమపరచున్నారు. ఇది అర్థమైందమ్మా? ఈ వచనం అర్థమైంది మీకు అందరికీ? దేవుడు నిర్ణయించాడు ఢిల్లీ ఎవరిని పంపించాలి, సెలెక్ట్ చేసుకున్నాడు. నిర్ణయించిన వాళ్ళకి ఏం చేశాడు? టికెట్ తీసాడు, రిజర్వేషన్ చేశాడు, డబ్బులు ఇచ్చాడు, ఓకే, వస్తువులు ఇచ్చాడు, టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ట్రైన్లో వీడు వెళ్ళాలన్నమాట. వీడికి కావాల్సినటువంటి వనరులన్నీ ఇచ్చేసాడు. అయితే వీడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటన్నమాట, ఈ విశాఖపట్నంలో బయలుదేరినటువంటి వాడు ఎక్కడికి చేరాలి? ఢిల్లీ చేరాలి. అందుకే దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించనో, ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచాడు, పిలిచిన వారిని ఏర్పరచేసుకున్నాడు, ఏర్పరచుకున్నటువంటి వారిని నీతిమంతులుగా తీర్చాడు, నీతిమంతులుగా తీర్చినటువంటి వారిని మహిమపరిచాడు. అంటే అల్టిమేట్ గోల్ ఏంటంటే కుమారుని యొక్క సారూప్యతలోనికి మనము మార్చబడడం అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్. అర్థమైందండి? మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే తన కుమారుని సారూప్యతలోనికి రావాలయ్యా. ఈ కుమారుని సారూప్యతలోకి రావాలంటే ఏంటి? మధ్యలో చాలా ఆకర్షణలు ఉంటాయి. ఈవెన్ ఇవాంజలిజం షుడ్ నాట్ అట్రాక్ట్ మీ, ఈవెన్ చర్చ్ షుడ్ నాట్ అట్రాక్ట్ మీ, ఈవెన్ helping the poor should not attract me, even the organizations, even the titles, anything else should not attract me. ఇవేవి కూడా నన్ను ఆకర్షించడానికి వీలు. అంటే దీని అర్థం ఏంటి? మరి మనం సువార్త చేయమా, సంఘం కట్టమా, పేదవాళ్ళకు సాయం చేయమా, సంస్థలను ఒకవేళ దేవుడు అనుమతిస్తే ఆరంభించమా, ఒకవేళ పాస్టర్గా ఉండమంటే ఉండమా, పెద్దలుగా ఉండమంటే ఉండకూడదా? ఇవన్నీ ఉంటాం, కానీ ఇవి నా జీవితంలో ముఖ్యమైనవి కావు. ఇవి మధ్యలోనికి వచ్చినప్పుడు, ఒక్కొక్క స్టేషన్లోనికి వచ్చినప్పుడు ఆ స్టేషన్లో 2 నిమిషాలు ఆగుతుంది. ఆప్ కృపయ ధ్యాన్ కీజియే. ఏ ఆగ్రాకు ఏంటంటే పहुंच गई ఏమంటారు? ఆగ్రాకి పहुंच गई, వెల్కమ్ టు ఆగ్రా స్టేషన్ అంటారు కదా. వెల్కమ్ టు ఆగ్రా స్టేషన్. ఆగ్రాని ఆనందించండి, ఆహ్వాదించండి. ఈ సువార్త స్టేషన్కి రండి, ఆ కాసేపు సువార్తను చేయండి, వాక్యం చెప్పండి. కానీ ఇది నా ముఖ్యం కాదు, నా జీవితంలో అల్టిమేట్ ఇది కాదు. మై అల్టిమేట్ గోల్ ఇన్ మై లైఫ్ ఈజ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ క్రీస్తు సారూప్యతలు. అందుకని ఒకడు ఏమవుతున్నాడు, వాడు సువార్తను పట్టుకుని అస్తమానం కరపత్రాలు పంచాలి. బ్రదర్, మీ దగ్గర కరపత్రాలే ఉన్నాయి, మీ దగ్గర కరపత్రాలు ఉన్నాయి, సేవ చేస్తున్నానండి, ప్రయాసపడుతున్నాం బ్రదర్, అక్కడికి ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాండి, మొత్తం 4 గ్రామాలు మేము సువార్త ప్రకటించామండి, చాలామంది నశించిపోతున్న ఆత్మలు ఉన్నారండి. వీడు పెద్ద పెద్ద లిస్టులు తీసుకొచ్చేస్తాం. సాతానుగాడి యొక్క ట్రిక్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకో. తెలుసా? సేటన్ ఈజ్ వేస్టింగ్ అవర్ వాల్యుబుల్ టైం. ఒక విషయం తెలుసా? ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. నా పిల్లలతో కానీ భార్యతో కానీ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాను. స్నేహితులతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాను. ఎంతవరకు నేను టీవీ చూడాలో అంతవరకే చూస్తాను. హార్డ్లీ ఐ కెన్ సీ టీవీ. ఎంతవరకు నేను ఎక్కడ గడపాలో అంతవరకే. ఎందుకంటే నాకు ఈ లోకములో దేవుడిచ్చినటువంటి జీవితాన్ని నేను వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. దేవుడు నాకు ఇచ్చిన ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా ఇది అతి ప్రాముఖ్యమైంది. ఈ సమయాన్నంతా ఉపయోగించుకొని నేను క్రీస్తు సారూప్యతలోనికి మార్చబడాలి. ఒక దినమందు పరలోకానికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఈ లోకములో దేవుడు నన్ను ఏ పని చేయమన్నాడో, ఏ విధంగా మార్పు చెందాలని కోరుకున్నాడో అది ఈ లోకములోనే పొందుకోవాలి. పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ దేవుడు నా పట్ల ఉన్న ఉద్దేశాలన్నీ నేను ఈ లోకంలో ఉండగానే నెరవేర్చాలి. అది నా లోపల ఉండేటువంటి మంట. ఈ రోజుల్లో చాలామందికి ఆ మంట ఉంటుంది. మన మంట అంతా ఏంటంటే అన్న మీద, తమ్ముడి మీదనో, భార్య మీదనో, భర్త మీదనో నాకు మండిపోతుందండి, ఒళ్ళంతా సలసల కాగిపోతుందండి. అయితే చల్లని నీళ్ళు తీసుకొచ్చి ఒంటి మీద పోయాలి కదా. ఒళ్ళు మండుతుంటే చల్లని నీళ్ళు స్నానం చేసేయండి, ఆరిపోతుంది. అందుకని నన్ను ఎవరు నిందించిన ఏం చేసినా, బికాస్ ఐఎమ్ నాట్ కేర్డ్ అబౌట్ ఇట్. ఎంతమంది నన్ను నిందించిన ఐ డోంట్ కేర్, బికాస్ మై డెస్టినేషన్ ఈజ్ నాట్ క్వారలింగ్ విత్ ద పీపుల్. నేను ఇతరులతో దెబ్బలాడడం అనేది నా డెస్టినేషన్ కాదు, నా గమ్యస్థానం కాదు.
ఇంగ్లీష్లో చాలా చక్కటి మాట అంటాడు, ప్రీ డిస్టైన్డ్ అని అంటారు కదా. స్టేషన్లో ఉండేటువంటి వాళ్ళు మీరు టికెట్ మీద చూడండి, డెస్టినేషన్ అనే మాట ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. ట్రైన్ టికెట్ మీద డెస్టినేషన్, బస్ టికెట్ మీద డెస్టినేషన్. వాట్ ఈజ్ యువర్ డెస్టినేషన్? యువర్ డెస్టినేషన్ ఈజ్ టు రీచ్ ఏ పర్టికులర్ ప్లేస్. దేవుడు ప్రీ డిస్టైన్డ్ అంటే దేవుడు ముందుగా నిర్ణయించాడు. ఏం నిర్ణయించాడు నీ జీవితంలో? భార్యతో దెబ్బలాడడానికి నిర్ణయించాడా? భర్తను ఆడిపోసుకోవడానికి నిర్ణయించాడా? ఆస్తుల కొరకు తగులాడడానికి నిర్ణయించాడా? ఉద్యోగాలు చేసుకుని డబ్బు సంపాదించుకోవడానికి దేవుడు ముందుగా నిర్ణయించాడా? పెద్ద పెద్ద జాబ్స్ రావాలని దాని కొరకే దేవుడు నన్ను నిర్ణయించాడండి, అందుకే పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు అని ఆ ఉద్యోగాలకు నిర్ణయించాడా? ఇప్పుడు గమనించండి, దేవుడు మనల్ని ప్రీ డిస్టైన్డ్, నాట్ ఫర్ సాలరీస్, నాట్ ఫర్ జాబ్స్, నాట్ ఫర్ గెటింగ్ మనీ, నాట్ టు గెయిన్ సమ్ మెటీరియల్ ప్రాపర్టీ, అంటే భౌతికమైనటువంటి ఈ సొమ్మును సంపాదించుకోవడానికి, గొప్ప చదువులు చదవడానికి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయడానికి, పిల్లలను గొప్పగా చదివించడానికి, లేకపోతే మనం గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించడానికి, ఈవెన్ సేవ చేయడానికి కూడా దేవుడు నిన్ను నిర్ణయించలేదు. తెలుసా నీకు? నిర్ణయించలేదు. గాడ్ డిడ్ నాట్ ప్రీ డిస్టైన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. వీటి కొరకు దేవుడు నిన్ను నిర్ణయించాడు. దేవుడిని నిన్ను ముందుగా ఎందుకు నిర్ణయించాడు తెలుసా? బా, ఈ మాట ఎంత అద్భుతమైంది. దేవుడు నన్ను ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఏ గ్రామంలో పుట్టాలి, ఏ కుటుంబంలో పుట్టాలి, ఎలాంటి చదువు చదవాలి, వీడు ఎలా ఉండాలనేది ముందుగానే దేవుడు నన్ను నిర్ణయించుకున్నాడు. ఎందుకు నిర్ణయించుకున్నాడంటే నాకు ఇలాంటి తలాంతులు ఇవ్వాలి. ఇవన్నీ ఎందుకు నిర్ణయించుకున్నాడంటే ఇవన్నిటినీ నిర్ణయించుకున్న దేని కొరకంటే నేను తన కుమారుని యొక్క సారూప్యతలోనికి మార్చబడాలి. వస్తుందా మనకు దేవుని కుమారుని సారూప్యత? ఎంతసేపు చూసినా కానీ ఉద్యోగం రాలేదు బ్రదర్, లేకపోతే నాకు ఏదేమండి మా బంధువులతో తగులాట్లు అవుతున్నాయండి, ఆస్తుల పంపకాల విషయంలో కొంచెం తగు వచ్చిందండి, లేకపోతే నాకు రావాల్సిన ఇల్లు రాలేదండి, లేదా నాకు రావాల్సిన పొలం ఇవ్వలేదండి, లేకపోతే ఆస్తి అంతా కూడా మా అన్నయ్యకి ఇచ్చాడండి, నాకు ఇవ్వలేదండి, మా అక్కకి ఇచ్చారండి, నా చెల్లికి ఇవ్వలేదండి. ఇవన్నీ కూడా ఏంటంటే అవి నన్ను అట్రాక్ట్ చేయట్లేదు. నో మనీ, నో ప్రాపర్టీ, నో ఎడ్యుకేషన్, నో వెల్త్ అండ్ హెల్త్, ఈవెన్ హెల్త్, ఇవి నన్ను అట్రాక్ట్ చేయట్లేదు. ఆ స్టేషన్లో నేను అసలు చూడను. ఆ స్టేషన్ల దగ్గర ఆగినా కానీ నేను దానికి అట్రాక్ట్ అవ్వను. అంటే నెగటివ్ సైడ్ అట్రాక్ట్ అవ్వను, పాజిటివ్ సైడ్ కూడా అట్రాక్ట్ అవ్వను. నా అట్రాక్షన్ అంతా ఏంటంటే వస్తాను, ఈ స్టేషన్ దగ్గర సువార్త స్టేషన్ దగ్గర అవుతుంది, సువార్త చేయాల్సి వచ్చినప్పుడు సువార్త చేస్తాను. చేయడం తప్పు కాదు. మళ్ళీ సువార్త చేసేట వాళ్ళు మీరు తప్పని చెప్పొద్దు. మళ్ళీ నేను చెప్పేవి కొంతమందికి ఎక్స్ట్రీమ్గా అర్థం చేసుకుంటా. సువార్త ఒకవేళ దేవుడిని నా టైల్కి కనుక ఆ స్టేషన్కి తీసుకెళ్ళి ఒక పావుగంట ఆగుతుంది అన్నాడు అనుకోండి, ఆ పావుగంట డగడగడగడగడగడ సువార్త అందించేయాలి. మళ్ళీ ఏం చేయాలి? ట్రైన్ స్టార్ట్స్ నౌ, యువర్ అటెన్షన్ ప్లీజ్, గాడి నంబర్ సో అండ్ సో, ఇది మన హజరత్ నిజాముద్దీన్ जाने वाली ट्रेन ना 4 नंबर प्लेटफॉर्म से रवाना होने के लिए तैयार है. आप मैं भी तैयार हूँ. किसके लिए? दिल्ली पहुँचने के लिए. ఏదో అడపదలు మాట్లాడేస్తాను. ఢిల్లీ पहुँचने के लिए मैं चढ़ गया. किधर चढ़ गया? ट्रेन में चढ़ गया. ఇందులో ఎక్కేసాను, సువార్త చేశాను, ఇంకో స్టేషన్ వచ్చింది, చర్చ్ అనే స్టేషన్ వచ్చింది, చర్చి కట్టేశాను, పనులు చేశాను. కానీ ఇది నా మెయిన్ గోల్ కాదు. ఏంటి నా మెయిన్ గోల్? నేను క్రీస్తు సారూప్యతలోనికి మార్చబడాలి. ఈ స్టేషన్ దగ్గర చర్చి కట్టావా, కట్టు, వాక్యం బోధించావు, బోధించు, అంతే. మళ్ళీ అగైన్ हजरत निजामुद्दीन जाने वाली ट्रेन 1 नंबर प्लेटफॉर्म से रवाना होने के लिए तैयार है. ओके, मैं भी तैयार हूँ. चढ़ गया. ఇక్కడ కూడా ఎక్కేసాను. మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి పేదవాళ్ళు కలిపి నా మెయిన్ గోల్ పేదవాళ్ళు కాదు, నా మెయిన్ గోల్ సువార్త కాదు, నా మెయిన్ గోల్ చర్చి కాదు, నా మెయిన్ గోల్ సంస్థ కాదు, నా మెయిన్ గోల్ నా టైటిల్స్ కాదు, పాస్టర్ కాదు, ఎల్డర్ కాదు. మై మెయిన్ గోల్ ఈజ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సారూప్యతలోనికి మార్చి. అందుకని చాలామంది నేను గమనిస్తుంటే ఒక్కసారి, అందుకంటే నా లెవెల్కి వచ్చి చూడండి, మీరు నా కళ్ళతో చూడండి. 10 మంది అబ్బాయిలను ప్రేమించిన వాళ్ళు అంటారు కదా, ఏమాడు అసలు బాగలేడు ఎందుకమ్మంటే నా కళ్ళెట్టు చూడండి మీరు అని అంటారు కదా. బాగలేరమ్మన్నా కానీ లేదు నా కళ్ళెట్టు చూస్తే మీకు బాగా కనపడదు. అలాగే నేను ఏమంటానంటే మీరందరూ నా కళ్ళెట్టుకొని చూడండి. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఒక్కొక్కరు ఎక్కడ దిగిపోయారు. ఇప్పుడు ఒక్కొక్కరిని చూస్తుంటే వాడు సువార్త అనే స్టేషన్లో దిగిపోయాడు. వాడు చారగాళ్ళు ఎక్కడికైనాక వాడి జీవితమే ఇది ప్రధానమైపోతే వాడు ఎక్కడున్నాడనమాట. వాడు విజయవాడ స్టేషన్లో తిరుగుతుంటాడు. వాడు జీవితంలో ఎన్నడూ కూడా ఢిల్లీ వెళ్ళాడు. ఇలాంటి కేసులన్నీ మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మొరపెడుతున్నారు.
చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఏమని మొరపెడుతున్నారు? చదవాలి నువ్వు వాక్యం తీసి, బైబిల్ తీయకుండా ప్రభువా ప్రభు అనుకో. ప్రభువా ప్రభు అని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడే కానీ పరలోక ముందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించాలి. చదవండి. ఆ దినమందు అనేకులు ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవేశింపలేదు, నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా. ఆగండి, ఇక్కడ ఇంకోటి ఆగ్రహం అంటే స్వస్థతలు అనేటువంటి ఒక స్టేషన్. ఇప్పుడు వీళ్ళు ఏ కేసు అనమాట? ఒకడేమో ప్రవచనము అనే స్టేషన్లో దిగిపోయాడు. ఒకడు నీ నామున ప్రవచింపలేదా, ఇంకొకడు నీ నామున అద్భుతములు చేయలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా. ఇప్పుడు వీళ్ళు ఏ స్టేషన్లో దిగిన కేసులు వీళ్ళు? ఒకడేమో ప్రవచనం అనే స్టేషన్లో దిగిపోయాడు, మరొకడు అద్భుతాల స్టేషన్లో దిగిపోయాడు, ఇంకొకడు దయ్యాల స్టేషన్లో దిగిపోయాడు, దయ్యాలను వెళ్ళగొట్టే స్టేషన్లో. ఇది బాగుంది కదా, సుఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ అనగానే టప్మని పడిపోతున్నాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అరే ఈ స్టేషన్ చాలా బాగుందిరా, ఇక్కడ దిగితే చాలా బాగుంటుంది, మనకు పేరు ప్రఖ్యాతులు వస్తాయని చెప్పి వాడు స్టేషన్లో దిగిపోయి అందుకని ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనేసరికి టప్మని పడిపోగానే ఓ హల్లెలూయా స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ ఇలాంటి చాలా ఊపు అన్నమాట. ఇది కొంతమంది చూడండి, చాలా అక్కడ ఆగరని వాడికి కాలు నిలవదాడికి వాడికి మునికాలం మీద వస్తాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ హల్లెలూయా ఓ సత్సా. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు కూడా అక్కడ ప్రభు దగ్గర కూడా ఇలాంటి యాక్షన్ చేస్తారేమో నాకు తెలియదు. అంటే నేమ్ ఆఫ్ జీసస్ హల్లెలూయా గాడ్ లార్డ్ ఇస్ కమింగ్, ద గాడ్ ఇస్ గోయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇలా ఎగురుతుంటారు చూడండి. వాడికి దయ్యం పట్టినోడు వీడు దయ్యం పట్టిన స్టేషన్లో దిగాడు. వీడికి పూనకం వచ్చింది. ప్రవక్తల స్వాధీనములో ఉన్నాయి. ఎందుకంత డ్యాన్స్ చేస్తున్నావు, ఎందుకంత ఆవేశము అంటే అట్ట గట్టిగా అరిస్తే కానీ వాళ్ళకి మనసులోకి ఎక్కదా? ఏమయ్యా నీ పెన్ను ఇవ్వయ్య ఒకసారి. అర్థమైంది కదా అబ్బాయికి, పెన్ను ఇవ్వంటే అర్థమైంది కదా. నా సహోదరుడా నువ్వు ఒక పెన్ను ఇవ్వు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇవ్వు అని అంటే ఇప్పుడు నేను ఏమన్నమాట, ఆయన ఏమనుకుంటాడు? ఆశీర్వాదం జడిసిపోవడం కాదు. ఏంటి అన్నయ్య నిన్నటిదాకా బాగానే ఉన్నాడు, ఇప్పటిదాకా బాగున్నాడు, ఉన్నట్టుంటే ఏంటి ఇంత మెంటల్ వచ్చేసింది ఇప్పుడు అని అనుకోడు. ఎందుకు అరుస్తారో నాకు అర్థం కాదు. కొంతమంది ఉన్నారు అక్కడక్కడ, నేను ఈ టీవీ స్పీకర్ చూస్తుంటాను, అబ్బాబు ఏమరుస్తారా బాబు, ప్రాణం పోదు. నాకు ఒక్కోసారి ఆయన టీవీ చూస్తాను అరిసి ఒకసారి హాల్ అన్నాడు అనేసరికి నాకు ఆయాసం వచ్చేసింది. మనకు ఆయాసం వచ్చేస్తుంది, అరిసి ఇలా అరేసేసరికి చాలా భయంకరమైన గుండెపోటు వచ్చినట్టు అనిపించింది. వీడు ఎక్కడ దిగాడు? వీడు పూనకం స్టేషన్లో దిగిపోయాడు. పూనకం స్టేషన్ వీడి స్టేషన్ పూనకం. వీడు ఎక్కడ బయలుదేరాడు? రైట్ స్టేషన్లో బయలుదేరాడు. రక్షణ కరెక్టే, మీకు అర్థమవుతుందా? వీడు రక్షణ కరెక్టే, వీడు నమ్ముకుంది యేసు ప్రభునే. వీడి యొక్క జీవితం కూడా రైట్గానే స్టార్ట్ చేశాడు. విశ్వాసం ఉంది, పరిశుద్ధత ఉంది, రైట్ స్టేషన్లో బయలుదేరాడు వీడు. కానీ ఎక్కడ దిగాడు వీడు? దయ్యాల స్టేషన్లో దిగాడు. ఒకడు అద్భుతాల స్టేషన్లో దిగిపోయాడు, ఒకడు ప్రవచనాల స్టేషన్లో దిగిపోయాడు. వీళ్ళందరూ ఏమంటారంటే, ప్రభువా నీ నామను ప్రవచింపలేదా, దయ్యాలను నిలగొట్టలేదా, అద్భుతములు చేయలేదా అని అంటే ప్రభు ఏమన్నాడు? మా నాయనే, నా బంగారమే, ఎన్ని అద్భుతాలు చేశావా, అందుకని మీరు వచ్చేయండి పరలోకాన్ని స్వతంత్రించుకోండి అని అన్నాడా? ఒకే ఒక మాటతో వాళ్ళని తిప్పికొట్టాడు. ఏమన్నాడు? మీరెవడో నాకు తెలియదు పో అన్నాడు. ఏమన్నాడు? మన భాషలో చెప్పండి, నువ్వు ఎవడరా, ఎవడు నువ్వు అసలు నాకు తెలియదు, నువ్వు ఎవడో నాకు తెలియదు. సిఎస్ లూయిస్ అనేటువంటి భక్తుడు చెప్పిన ఒక స్టేట్మెంట్ దిమ్మ తిరిగిపోతుంది. సిఎస్ లూయిస్ అనేటువంటి భక్తుడు ఒక స్టేట్మెంట్ చెప్పాడు తెలుసా? అసలు ఆ స్టేట్మెంట్ చదివితే ఏమండి మరి నాకైతే చాలా కాలం కోలుకోలేదు, అర్థమైంది కానీ ఊహకు ఇప్పటివరకు అందట్లేదు. అంటే ఆయన ఊహకు అందనటువంటి స్టేట్మెంట్ ఒకటి చెప్పాడు. అర్థమైందండి? ఎంత అంటే అది ఊహకు ఇప్పటికీ అది ఇంకా ఎవరికి అర్థం కాదు. అది అంటే అర్థమవుతుంది కానీ ఎవరికి ఊహకు అందదు. అది అర్థమైందా? ఊహకు అందనటువంటి ఒక స్టేట్మెంట్ చెప్పాడు. అది నేను జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. అంటే నేను రాశాను బట్ రాయకపోయినా నాకు మైండ్లో గుర్తుంది. చూడండి, ఆ సిఎస్ లూయిస్ అనే భక్తుడు ఏమంటాడంటే, వీ కెన్ బీ బ్యానిష్డ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ హిమ్ హూ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీ కెన్ బీ బ్యానిష్డ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ హిమ్ హూ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్ అండ్ వీ కెన్ బీ ఎరేస్డ్ ఫ్రమ్ ద నాలెడ్జ్ ఆఫ్ హిమ్ హూ నోస్ ఆల్.
ఈ వచనం మీద స్టేట్మెంట్ చెప్తే ఏమన్నాడంటే, వీ కెన్ బి బ్యానిష్డ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ హిమ్ హూ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్. అన్ని చోట్ల ఉండగలిగినటువంటి వాని యొద్ద నుండి దేవుడు లేని స్థలం ఏదైనా ఉందా చెప్పండి. దేవుడు సర్వ వ్యాపకుడు, సర్వంతర్యామి అనొద్దు. సర్వంతర్యామి సర్వవ్యాపకుడికి తేడా ఉంది. మీరు యెహోవా దేవుడు సర్వంతర్యామి అన్నారనుకోండి, అది హిందూ ఫిలాసఫీ. ఎందుకంటే ఇందుగలడు అందు లేడు, ఎందెందు చూసిన అందందు గలడు, అది సర్వంతర్యామి అంటే. చెట్లో ఉన్నాడు, పుట్లో ఉన్నాడు, పెన్నులో ఉన్నాడు, కాపీలో ఉన్నాడు, వాచ్లో ఉన్నాడు, ఏమండి సెల్లో ఉన్నాడు, చొక్కాలో ఉన్నాడు, బాటిల్లో ఉన్నాడు, అర్థమైందా? ఏసీలో ఉన్నాడు, స్విచ్లో ఉన్నాడు, ప్లగ్లో ఉన్నాడు, అది అర్థం సర్వంతర్యామి అంటే. సర్వంతర్యామి అంటే అర్థం ఏంటి? ఇందుగలడు అందు లేడు, ఎందెందు చూసినా అందందు గలడు, అది సర్వంతర్యామి అంటే. దేవుడు ఎలాంటి వాడంటే ఆయన సర్వ వ్యాపకుడు అన్నారు. అంటే ఆయన అంతటా ఉన్నటువంటి వాడు, ఆయన అంతటా ఉన్నటువంటి వాడు, అన్ని స్థలాల్లో ఉన్నటువంటి. అంటే దేవుడు లేని స్థలం ఏదైనా ఉందా చెప్పండి? దేవుడు లేని స్థలం ఏదైనా ఉందా? లేదు. కానీ ఏమంటాడండి భక్తుడు, అంతటా ఉన్నవాడు, అంతటా ఉన్నటువంటి వాడు నా యొద్ద నుండి తొలగిపోండి అని, నా సన్నిధి నుండి వెడలిపోండి అని అంటే ఇది అందుతుందో ఆలోచించండి ఒకసారి. హలో, అంతటా ఉన్నటువంటి వాడు నా సన్నిధి నుంచి వెళ్ళిపోనంటే మరి ఎక్కడికి వెళ్ళిపోగలడు? మీకు అర్థమైందండి? ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ ఆయన ఉంటాడు కదా, ఎక్కడికి వెళ్ళిపోయినా ఉంటాడు కదా. మరి నా దగ్గర నుంచి వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్ళగలడు? ఊహకు అందట్లేదు. మీకు అర్థమవుతుందో లేదు? ఇప్పుడు అంతటా ఉన్నటువంటి వాడు నా సన్నిధి నుంచి వెళ్ళిపోండి అని అన్నాడు. సరే, వీడు ఎక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయి నరకానికి వెళ్ళిపోయాడు అనుకోండి, దేవుడు అక్కడ ఉన్నాడా లేడా? దేవుడు అంతటా ఉన్నాడనమాట. అంటే చూడండి ఎలాంటి మైండ్ బాబులింగ్ స్టేట్మెంట్ అంటే, అంతటా ఉన్నవాడు అంటే సర్వములో ఉన్న సర్వము వ్యాపించినటువంటి వాడు, లేక అంతటా ఉన్నటువంటి వాడు ఆయన సన్నిధి నుంచి వెలివేస్తున్నాడు, ఆయన సన్నిధి నుంచి వెలివేస్తున్నాడు. తర్వాత అంతా తెలిసినటువంటి వాడు. దేవునికి తెలియనిది ఏదైనా ఉందా చెప్పండి? దేవునికి తెలియనిది ఏదైనా ఉందా? దేవునికి అంతా తెలుసు. అంటే అంతా తెలిసిన వాడు ఏమంటున్నాడు? నువ్వు నాకు తెలియదు అంట. అంతటా ఉన్నవాడు నా యొద్ద నుండి తొలగిపోండి అంటున్నాడు. అన్నీ తెలిసిన వాడు నువ్వు నాకు తెలియదు అంటున్నాడు. ఏమంటే మరి మీకు అర్థం చేయించగలిగాను లేదో నాకు తెలియట్లేదు. ఇప్పుడు అంతా తెలుసు నాకు, ఐ నో ఎవ్రీథింగ్, బట్ నేను ఒక విషయం చెప్పినప్పుడు నాకు తెలియదు అంటున్నాను. అదేంటి? అంతా తెలిసినవాడు తెలియదు అనడం ఏంటి? అర్థమైంది మనకు స్టేట్మెంటు, కానీ ఊహకు అందట్లేదు. మీరెవరో నాకు తెలియదు అంటే దేవునికి తెలియని వాడు ఎవడు ఉన్నాడు ప్రపంచంలో? దేవునికి తెలియని వస్తువు ఏదైనా ఉందా? ఆయన లేకుండా ఏదియూ కలగలేదు, కలిగి ఉన్నది ఏదియూ ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నవన్నీ సమస్తమును ఆయన మూలముగానే కలిగినవి. మరి అలాంటి దేవుడు ఏమంటున్నా అంటే నువ్వెవడో నాకు తెలియదు అంటున్నా. ఎంత షాకింగ్ స్టేట్మెంట్ ఆలోచించాలి. ఊహకు అందనటువంటి షాక్. దేవుడు ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నాడు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. నువ్వు నేను కనుక ఒకవేళ దేవుని సత్య ప్రకారం జీవించకుండా మన ఇష్టానుసారంగా మనకు నచ్చిన విధంగా మనం జీవించినట్లయితే ఒక దినమందు ఊహకు అందని షాక్ని మనం ఎదుర్కోబోతున్నాం. ఊహకు అందది ఈ షాక్. అంతటా ఉన్నవాడు నా సన్నిధి నుండి తొలగిపోండి అని అంటే ఎక్కడికి పోవాలి వీడు? ఎక్కడికి వెళ్తాడో ఆలోచించండి. అంతా తెలిసినటువంటి వాడు ఏమంటే అన్నీ తెలిసినటువంటి వాడు ఆయన మూలముగానే సమస్తం కలిగినటువంటివి. ఆయనకు తెలియనిది ఏదీ లేదని బైబిల్ చెప్తుంది. ఆయన అంటున్నాడు నువ్వెవడవో నాకు తెలియదు అంట. బా, అందుకే దేవుడు వీళ్ళకి షాక్ ఇచ్చాడు, మీరెవరో నాకు తెలియదు. ఎందుకు తెలియదు? మీరు ఈ మధ్య స్టేషన్లో దిగిపోయారు. అర్థమైందా? మీరు ఈ బ్యాచ్ అనమాట. మీకు సువార్త అంటే చాలా ఇష్టం కదా, అందుకే ఇక్కడ దిగిపోయావు. చర్చ్ అంటే నీకు ఇష్టం కదా, దిగిపోయావు. నీకు స్వస్థతలు అంటే ఇష్టం కదా, ఇక్కడ దిగిపోయావు. నీకు సంస్థలు అంటే ఇష్టం కదా, దిగిపోయావు. పేదవారికి సాయం చేయడం ఇష్టం కదా, అక్కడ దిగిపోయావు. అందుకని దీస్ పీపుల్ విల్ నెవర్ కమ్ టు ద డెస్టినేషన్ బికాస్ దే డిడ్ నాట్ రికగ్నైజ్ వాట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దేర్ లైఫ్స్. వాళ్ళు తమ గమ్యస్థానానికి ఎందుకు చేరలేకపోయారంటే వాళ్ళ జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటో వాళ్ళకి తెలియలేదు, అర్థం చేసుకోలేదు. చెప్పాలంటే దిస్ ఇస్ ద అల్టిమేట్ మెసేజ్ తెలుసా? అందుకని నీ అల్టిమేట్ గోల్ ఏంటన్నమాట? వాట్ ఈజ్ యువర్ అల్టిమేట్ గోల్? నేను నా కుమారుడైనటువంటి క్రీస్తు సారూప్యతలోనికి నేను మార్చగలను.
ఆ సారూప్యతలోనికి మార్చబడ్డానికి ఈ లోకములో దేన్నైనా వదులుకుంటాను, ఏ విషయంలోనైనా తగ్గించుకుంటాను, దేనికైనా నేను తలొగ్గుతాను, ఏ విషయంలోనైనా నేను రాజీ పడను, నేను కాంప్రమైజ్ అవ్వను. నేను నా జీవితాన్ని ప్రభు సారూప్యతలోనికి మార్చుకోవడానికి ఎన్ని అవమానాలైనా పొందుతాను, దేన్నైనా పెంటతో సమానంగా ఎంచుకుంటాను. అది మన యొక్క గోల్. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఎక్కడ దిగారు మీరు స్టేషన్లో? ఇప్పటికి ఆల్రెడీ చాలామంది దిగిన వాళ్ళు ఉన్నారా? ఒకవేళ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఆర్గనైజేషనే దేవుడికి ఒక పెద్ద చర్చి కట్టాలనుకుంటున్నాం బ్రదర్, అందుకని ప్రార్థనలు పెట్టండి బ్రదర్ అని చెప్పేసి వీడు చర్చిల మీద చర్చిలు కడుతూ ఉంటాడు. వీడు ఏ స్టేషన్లో దిగాడు? చర్చి స్టేషన్లో దిగిపోయాడు. సేవ 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 బ్రదర్, ఆత్మల్ని రక్షించాలండి, మనం సంఘాన్ని కట్టాలి. వీడు సంఘాన్ని కట్టేటువంటి ఈ స్టేషన్లో దిగిపోయాడు. వీడు అద్భుతములు అనేటువంటి స్టేషన్లో దిగిపోయాడు. అందుకని కొంతమంది చూడండి, మిరాకిల్ హీలర్స్ వస్తుంటారు, హీలింగ్ మినిస్టర్ అంటారు కదా, వాడు హీలింగ్ మినిస్టర్ని పెట్టుకుంటాడు. హీలింగ్ మినిస్టర్ని పెట్టుకొని ఆ హీలింగ్ మినిస్టర్ని స్టేషన్ల దగ్గరే దిగిపోయి అక్కడ ఉన్నాడు. అందుకని వాడికి ఎంత చెప్పినా వాడికి అర్థం కాదు. కొంతమంది డాక్టర్స్ అనమాట, ఈ డాక్టర్ని ఎలా ఉండాలి, ఆ డాక్టర్ని ఎలా ఉండాలని ఆ డాక్టర్లో పిచ్చి పడుతుంది. వాడు డాక్టర్ని కరెక్ట్గా ఉండాలి, నేను కాదనట్లేదు, కానీ ఏమనుకుంటాడంటే ఇక దాని విషయంలోనే ఇక సీరియస్గా ఉంటాడు, లైఫ్ విషయం. అందుకని లైఫ్ ఆఫ్ డాక్టరీన్, వాట్ ఈజ్ ఇంపార్టెంట్? లైఫ్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ డాక్టర్. అంటే రైట్ డాక్టరీన్ ఉంటే నీకు రైట్ లైఫ్ రావాలి, కానీ రైట్ డాక్టరీన్ ఉంటుంది కానీ నీకు రైట్ లైఫ్ ఉండడం లేదు. డాక్టరీన్ కరెక్ట్గా ఉండి లైఫ్ లేకపోతే దేవుడిని తీసేస్తాడు. నీకు లైఫ్ కరెక్ట్గా ఉండి డాక్టరీన్ ఒకవేళ కొన్ని విషయాలు నీకు అర్థం కాకపోయినా కానీ దేవుడు నిన్ను దాన్ని అంత సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు చాలామంది పేదవాళ్ళకి, చదువులేని వాళ్ళకి డాక్టరీన్స్ ఏం తెలుసు చెప్పండి? వాళ్ళకి డాక్టరీన్స్ ఏం తెలియదు, వాళ్ళకి లైఫ్ ఒకటే తెలుసు, యేసులాగా బ్రతకడం తెలుసు, దట్స్ ఆల్. అందుకని ఈ డెస్టినేషన్ అనేది ఏంటంటే కుమారుని యొక్క సారూప్యతలోనికి మనం మార్చుకోవాలి. ఇది అర్థమైందండి మీ అందరికీ? కాబట్టి మనం ఇప్పుడు ఏది ఇంపార్టెంట్ అన్నమాట, నుండి బయలుదేరాం కాబట్టి మధ్య మధ్యలో అట్రాక్షన్స్ ఉంటాయి, కొంత ఆకర్షణ ఉంటుంది. లివింగ్స్టన్ గారు చాలా బాగా మాట్లాడుతున్నారండి, నేను కూడా అలా మాట్లాడాను, నాలాగా మాట్లాడడానికి ఎవరు ప్రయత్నించారు? ఎందుకంటే ప్రపంచంలో లివింగ్స్టన్ అనేవాడు ఒక్కడే ఉన్నాడు, వీడు ఒక్కడే అలా మాట్లాడగలడు, ఇంకెవడు మాట్లాడతాడు. అలాగనే సాల్మన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రపంచంలో సాల్మన్ అనేటువంటి వ్యక్తి ఒక్కడే ఉన్నాడు, ఆయనలాగా ఇంకెవడు ప్రపంచంలో ఉండలేడు. దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క యూనిక్గా సృష్టించాడు. యూనిక్నెస్, నీ వ్రేళ్ళ యొక్క వ్రేలి ముద్రలు యూనిక్, నీ కంటిలో ఉన్న ఐరిస్ యూనిక్, నీకున్న కంటిలో ఉన్న ఐరిస్, నీ వేలి ముద్రలు ప్రపంచంలో ఇంకెవడికి లేదు. దేవుడు నిన్ను ఒక విలక్షణమైన వ్యక్తిగా, నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, నీలాంటి వాడు ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు, ఆ ఒక్కడే వ్యక్తి దేవునికి తెలుసు. నీవు దేవుని కుమారుని యొక్క సారూప్యతలోనికి మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే ఇది మర్చిపోయి ఏం చేస్తున్నామంటే అందుకే మనం ఎంత తక్కువ స్థితికి వచ్చేసామంటే ఆదివారం నాడు చర్చికి వెళ్ళిపోతే ఏమైపోద్దండి, మరి ఇప్పుడు నా దశం భాగాలు నేను చర్చిలు ఇవ్వాలి లేదా అంటే మీరు అడిగారని కాదు, జనరల్ చెప్తున్నాను. చాలామంది అడుగుతుంటారు, మరి ఒకవేళ నేను తక్కువ ఇచ్చాననుకోండి, నిలవలేదనుకోండి ఏమైపోద్ది? ఏమవు, క్రీస్తులాగా నువ్వు జీవించకపోతే అవుతుంది అంతే తప్ప నువ్వు కానుకలు ఇవ్వనందుకు ఈ దేవుడు రాశి పని పెట్టేవాడు కాదు. నా కుమారుడా పోయిన నెలలు ఇచ్చావు, ఈ నెలలు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు తెలుసా, కాబట్టి నేను శిక్షించేస్తాననేవాడు కాదు. నువ్వు చర్చికి రాలేదు కాబట్టి నేను శపిస్తాననేవాడు కాదు. ఈ సోకాల్డ్ పాస్టర్స్ అనేటువంటి వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు తప్ప దేవుడు మనల్ని శాపనార్థాలు పెట్టాడు. అందుకని బైబిల్లో గమనించండి, వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని యేసయ్య దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏమన్నారు? వాళ్ళందరూ యేసు ప్రభు చుట్టూన్నటువంటి ఆ యూదులు, ఆ శాస్త్రులు, ప్రధాన యాజకులు, పెద్దలందరూ ఏమన్నారు? ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ కండెమ్నింగ్, శిక్ష విధించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేను నీకు శిక్ష విధింపను. అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, ఎవడైతే శిక్ష విధించడానికి ప్రయత్నం చేస్తుంటాడో వాడు అబద్ధ బోధకుడు. నీకు శిక్ష విధించి నిన్ను శాపనార్థాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు వాడు అబద్ధ బోధకుడు. కానీ యేసయ్య అంటున్నాడు, నేను నీకు శిక్ష విధించను, కానీ నిజమైన బోధకుడు ఏం చేస్తాడు? వార్నింగ్ ఇస్తాడు. యేసయ్య ఏమన్నాడు? నేను నీకు శిక్ష విధించను, కానీ నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఇక పాపము చేయకు, మళ్ళీ చేయకు ఇలాంటి పాపం, మళ్ళీ ఇలాంటి తప్పు చేయకు, బ్రతుకు మార్చుకో, సరిదిద్దుకో. ట్రూ పాస్టర్లో ఉండేటువంటి ఒక నిజమైన బోధ ఏంటంటే, కండెమ్ చేయడు. నువ్వు కానుకలు ఇవ్వలేదు, నువ్వు నా దగ్గరికి రాలేదు, నాకు ఫోన్ చేయలేదు, నన్ను పట్టించుకోలేదు, లేకపోతే నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, పాస్టర్ గారికి భోజనం పెట్టలేదు, బట్టలు పెట్టలేదు, ఇదేనా మీ మర్యాద అని అన్నాడు అనుకోండి,
వాడెవడనమాట? ఏమండి, నిన్ను పీక్కు తినేటువంటి రాబందు లాంటి వాడు. బాగా చెప్పారు. అందుకని శిక్ష విధించేటువంటి వారు కాదు వీళ్ళు. ఎవరంటే నేను నీకు శిక్ష విధించను, కానీ ఇక నుండి మాత్రం పాపం చేయొద్దు, ఇక నుంచి పాపం చేయదు. వార్నింగ్, మేలు కోరి వార్నింగ్ చేసేటువంటి వారు. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే ఈ పాస్టర్ గారు శిక్ష విధించాడు, అట్ ద సేమ్ టైం వార్నింగ్ కూడా ఇవ్వడండి, పర్వాలేదులేండి అని అలా కాంప్రమైజ్ అయిపోతారన్నమాట. ఇట్ మే బీ హ్యాపెనింగ్ ఎనీవేర్, బట్ నాట్ ఇన్ అవర్ ఫెలోషిప్. మా సహవాసంలో అలాంటి దానికి ఛాన్స్. ఇప్పటికీ ఇద్దరిని వెలివేశాను, సంఘ పెద్దలను కలిసి ఇద్దరు వ్యక్తుల్ని వెలివేశాను. ఎందుకో తెలుసా? వాళ్ళ వ్యభిచార కారణమును బట్టి. చెప్పాను ప్రేమతో, 3 సార్లు చెప్పాను, 4 సార్లు చెప్పాను, వినలేదు. అమ్మ ఇక పాపం చేయొద్దు అన్నాను. లేదు లేదు, మేము అది మాత్రం వదులుకోము, చర్చికి వస్తాం. నువ్వు రావద్దు, దాన్నన్ను వదులుకో, నన్ను వదులుకో. ఆ పాపం అన్న విడిచిపెట్టు, లేదా నన్ను విడిచిపెట్టు. నువ్వు ఇక్కడికి రావడం ద్వారా ఏమవుతావంటే నువ్వు మిగతా వాళ్ళని కుళ్ళిపోయేటట్టు చేస్తావు. అంతే కదా? కుళ్ళిపోయిన ఒక మామిడి పండు, మంచి మామిడి పండ్లు వేస్తే ఏమవుతుంది? అది కూడా కుళ్ళిపోజేస్తాం. అందుకని డోంట్ స్పాయిల్ ద ప్యూరిటీ ఆఫ్ ద చర్చ్. మా సంఘంలో ఉండేటువంటి ఇతర విశ్వాసుల యొక్క పవిత్రతని నువ్వు పాడు చేయదు. నువ్వు బ్రతుకు మార్చుకోవడానికి సాయం చేయాలంటే నేను ఎంతైనా నీకు హెల్ప్ చేయగలను. ఇలాంటి వాళ్ళు కఠినంగానే ఉంటారు. అందుకని ఇక్కడ నడవదు. ఎందుకని? బికాస్ ఐ డోంట్ ఆస్క్ ఎనీ మనీ. నేను ఎవరి దగ్గర డబ్బులు అడగట్లేదు, కానుకలు ఇవ్వమని చెప్పట్లేదు, దశంభావాలు ఇవ్వమని చెప్పట్లేదు. నా దగ్గరికి రావాలి, మీరు నాకు లోబడి ఉండాలి, మీరు చర్చి రావద్దు, ఏమైపోతారు, నాకు ఆ గొడవే లేదు. నేను ఎవరినేం అడగట్లేదు. ఐఎమ్ నాట్ డిమాండింగ్ ఎనీవన్. అందుకని వై షుడ్ ఐ ఫియర్? అందుకని నా ప్రభువు చెప్పిన వాక్యాన్ని మాత్రమే, ఆ స్ట్రిక్ట్నెస్ ప్రకారమే నేను వాళ్ళకి ప్రేమతో బోధిస్తాను. బ్రతుకు మార్చుకోవాలనుకుంటారా? అందుకని నా ఉద్దేశం కూడా ఏంటో తెలుసా? ట్రూ పాస్టర్ యొక్క గురి ఏంటో తెలుసా? ఇది దేవుని యొక్క గురి. ఇది దేవుని యొక్క గురి. ఏమండి? తర్వాత పరిశుద్ధాత్మ యొక్క గురి కూడా ఏంటో తెలుసా? చదువు. పరిశుద్ధాత్మ అది అంటే దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు ఆ విధంగా అన్నాడు. అంత మాత్రం కాదు, మరి పరిశుద్ధాత్ముడు కూడా ఏమంటున్నాడు మనం చూద్దాం. ఆయన కూడా ఎందుకు ఈ లోకంలో ఉండి పని చేస్తున్నాడంటే ఊరికనే నీకు ఆశీర్వాదం ఇచ్చి, నీకు స్వస్థతనిచ్చి, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, నీ పిల్లలను బాగా చూసుకుంటూ ఉండడానికి పరిశుద్ధాత్ముడు లేడు. గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఎందుకున్నాడంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం 18వ వచనాన్ని చదువుకుంటాం. 18వ వచనం, 2వ కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఏమన్నాడు? ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. సరే, ఏమన్నాడు ఇక్కడ? ప్రభువగు ఆత్మచేత ఏ పోలికగా మార్చబడుచున్నాము? మనము క్రీస్తు యొక్క పోలికగా మార్చబడుచున్నాము. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదగాలట? మనమందరమును ముసుగులేని ముఖముతో. ముసుగులేని ముఖం. ఈ రోజులో చాలామంది ముసుగులు వేసుకుంటున్నారు. ముసుగులు అంటే జనరల్గా 90% ఆఫ్ ద పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ లివింగ్ అండర్ ద మాస్క్స్. తెలుసా మీకు? సంఘాల్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఆఫీసుల్లో అవ్వచ్చు, ఎక్కడైనా కానీ చాలామంది ఎక్కడ జీవిస్తున్నారంటే ముసుగు లోకమే. ఎందుకంటే బయటికి కనబడే జీవితం ఒకటి, వాళ్ళ లోపల బ్రతికేటువంటి జీవితం మరొకటి. అందుకని ఈ ముసుగు ప్రపంచంలో జీవిస్తున్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే మనమందరమును ముసుగులేని ముఖముతో. ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి థియోలాజికల్ మీనింగ్, ఒకటి స్పిరిచువల్ మీనింగ్. 2 చెప్తాను చూడండి. ఇక్కడ థియోలాజికల్ మీనింగ్ ఏంటంటే పాత నిబంధన అనేటువంటి ధర్మశాస్త్రం అనే ముసుగులో ఉన్నారు. దశమ భాగాలు, చర్చికి వెళ్ళుట, టెంపుల్స్ కట్టుట, దినములు, మాసములు, ఉత్సవములు పాటించుట, అది ఒక ముసుగు. ఇది థియోలాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. దీన్ని స్పిరిచువలైజ్ చేసి నేనేం చెప్తున్నానంటే ముసుగు అనేది వేషధారణ. ప్రార్థనకు వచ్చినప్పుడు చక్కగా బైబిల్ పట్టుకుని ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, బాగున్నారా, ఇంటికి వెళ్ళిపోయి భారతను శుభ్రంగా సచ్చినోడా అని తిట్టారు, లేదా భార్యను కొట్టేయడం, లేదా ఇక్కడికి వచ్చినప్పుడేమో బాగా పవిత్రులుగా ఉండడం, పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు చికాకు పడడం, లేకపోతే ఆ లంచం తీసుకోవాల్సిన పరిస్థితులు లంచం తీసుకోవడం, ఏమండి కుటుంబాన్ని సరిగా పరిపాలించలేకపోవడం, లేదా విచ్చలవిడిగా తమ ఇష్టానుసారంగా జీవించేటువంటి మనసు, ఏది పడితే అది చూడడం, ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, బూతులు నోటి నిండా వచ్చాయనుకోండి, అది ఒక ముసుగు ప్రపంచం. అందుకని ప్రపంచంలో ప్రజలు 2 రకాలైన ముసుగుల కింద ఉంటున్నారు. క్రైస్తవులైనటువంటి వారు ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ముసుగు ఒకటి, ఆచారముల సంబంధమైనటువంటి ముసుగులో ఉన్నారు. ఆ ముసుగు అనేటువంటిది తీసివేయబడాలి. రెండవది ఏంటంటే మరొక ముసుగు ఏంటంటే అది వేషధారణ అనేటువంటి ముసుగు. ఈ వేషధారణ ముసుగు నుండి తీసివేయబడాలి.
ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ డే ఐఎమ్ నాట్ బోస్టింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ టెల్లింగ్ యూ ద ట్రూత్. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ డే ఐఎమ్ ట్రయింగ్ మై సెల్ఫ్ టు బి ఓపెన్ ఇన్ మై లైఫ్. నా భార్య ఎదుట కానీ, నా బిడ్డల ఎదుట కానీ, ఈవెన్ నా సంఘం ఎదుట కానీ, ఈవెన్ నా ఫ్రెండ్స్ ఎదుట కానీ ఏం చేస్తున్నా తెలుసా? ఐ వాంట్ టు బి ఓపెన్. ఐఎమ్ ట్రయింగ్ ఓపెన్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్. ఐఎమ్ ఓపెన్. యూ కెన్ కమ్ అండ్ చెక్ మై లైఫ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఐ కెన్ ఛాలెంజ్ యూ. అందుకే నేను అంటున్నాను, నన్ను వెంబడించండి అని అంటున్నాను. ఈ మాట ఎవడు చెప్పరు. కమ్ అండ్ ఫాలో మీ. నన్ను చూడండి. నా బట్టలేంటి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, నేను ఏం తింటున్నాను, నా భార్యను ఎలా నేను రహస్యంగా ఉన్నప్పుడు ఎలా పలకరిస్తున్నాను, ఎలా ప్రేమిస్తున్నాను, నా పిల్లల పట్ల నా ప్రేమ ఎలా ఉందో మీరు నేర్చుకోండి. ఫాలో మీ. అట్లీస్ట్ నన్ను చూసి మీరు నేర్చుకున్నాను. గొప్పతనం కోసం చెప్పట్లేదు. ఒకరోజు మావిడ ఏం చేసిందంటే, మా పిల్లలకి ఎవరికో ఫోన్ చేయడానికి నా ఫోన్ నెంబర్ వెతుకుతుంది. ఫోన్ నెంబర్ దొరకట్లేదు. నా నంబర్ దొరకకపోతే మా పాప సెల్ అనమాట. వెతుకుంటే ఫోన్ నెంబర్ దొరకలేదు. ఎలా దొరకాలని అంటే నా నంబర్ ఆవిడ గుర్తులేదు. మొత్తం మీద వెతుకుతుంటే దొరకట్లేదు. చివరికి అలా స్క్రోలింగ్ చేసుకుంటూ పోతుంటే ఒక నంబర్ కనబడింది. దాని మీద ఏం రాసిందంటే రోల్ మోడల్ అని రాయడం. మా అమ్మాయి రాసుకుంది, మరి పెద్దమ్మాయి ఎవరికి తెలియదు. పెద్దమ్మాయి రోల్ మోడల్ అని రాసింది. చూసే ఓహో రోల్ మోడల్ అంటే మా అమ్మాయి ఇలా రాసుకుని ఉంటుందని ఆ నంబర్ కొడితే నాకు రింగ్ అయింది. అప్పుడు అనుకుందట, నాకు తెలియదు చాలా కాలం, ఇప్పుడు నువ్వు రాసుకుందా నాకు తెలియదు, ఆ మధ్య మొన్న నాకు తెలుసు. అప్పుడు అడిగి ఏమన్నా రాసానంటే, డాడీ నా రోల్ మోడల్ ఎవరు కాదు, యు ఆర్ మై రోల్ మోడల్. అంటే దాని అర్థం ఏంటి? నేను పర్ఫెక్ట్ అని కాదు. మళ్ళీ అర్థమవుతుందా? నేను క్రీస్తు సారూప్యతలోనికి అంచెలంచెలకి ఎదగడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తిని అంతే. డోంట్ థింక్ దట్ ఐఎమ్ రీచింగ్ హైయెస్ట్ పొజిషన్. కంప్లీట్గా నేను రీచ్ అయిపోయాను, ఇంకా నేను పర్ఫెక్ట్ అయిపోయాను నేను చెప్పట్లేదు. మనమందరమును క్రీస్తు పోలికలోనికి మార్చబడడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఒక వ్యక్తిని రోల్ మోడల్. పెద్దమ్మాయి నుంచి రెండమ్మాయి కాపీ చేసింది రోల్ మోడల్ ఫోన్ నంబర్. మూడమ్మాయి ఇంకా కాపీ చేసిందో లేదు తెలియదు. చేసిందా? ఇంకా దాని దగ్గరికి రాలేదు. రోల్ మోడల్, మై డాడ్ ఈజ్ మై రోల్ మోడల్. నా జీవితానికి చాలా అనిపించిందండి. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరిని ఈ రోజుల్లో ఇలాంటి టెక్నాలజీ ఉన్నటువంటి రోజుల్లో ఏమండి, క్రికెట్ స్టార్స్ రోల్ మోడల్స్, సినీ యాక్టర్స్ రోల్ మోడల్స్, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి రోల్ మోడల్స్, వాళ్ళ టీచర్స్ వాళ్ళకి రోల్ మోడల్స్. బట్ మై డాడ్ ఈజ్ మై రోల్ మోడల్. అంటే నేను కోపడినని కాదు, వాళ్ళని తిట్టనని కాదు, అర్థమైందా? నేను వాళ్ళని ఏమీ అననని కాదు. కొడతాను అంటే, కొట్టడం అంటే ఇప్పుడు ఏం కొట్టట్లేదు, వాళ్ళని తిడతాను, గసురుతాను, కోపడతాను. బట్ స్టిల్ ఐ ఆమ్ ద రోల్ మోడల్. ఎందుకు చెప్తున్నానంటే ప్రియరా, ఈ రోజున అందుకని ఈ ముసుగు అనేటువంటి ఈ ప్రపంచంలో ఈ ముసుగు తీసివేయబడాలి. అందుకని ఏం చేయాలంటే, అందుకంటే యూ కమ్ అండ్ సీ మై లైఫ్. అర్థమైందా? చాలామంది పాస్టర్లు ఇళ్ళకి రానివ్వరు. జనరల్గా వచ్చినా కానీ వాళ్ళ బెడ్రూమ్లోకి రానివ్వరు. తెలుసండి, వాళ్ళ బెడ్రూమ్లోకి రానివ్వరు. వాళ్ళు ఉండేటువంటి పర్సనల్ రూమ్లోనికి రానివ్వరు. వాళ్ళతో కలిసి మామూలుగా ఏదో షార్ట్ వేసుకొని లుంగి కట్టుకొని వాళ్ళతో కూర్చొని సరదాగా మాట్లాడుతూ భోజనం చేస్తూ అలా చేయరు. బయటికి రాని ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, బాగున్నానమ్మా, చాలా సంతోషం, మా దేవునికి స్తోత్రం, వందనాలు, మీరు ఇంకా బాగా దీవించబడాలి, ప్రమోషన్ రావాలని కోరుకుంటున్నాను అమ్మా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రార్థన చేద్దామని గవ ప్రార్థన చేసి వెంటనే బైబిల్ ఓపెన్ చేస్తాను. ఎందుకు? కొంత కానుక అందులో పెట్టాలి. వీళ్ళు కూడా పిచ్చోళ్ళు అంటే ఆయగారి దగ్గరికి వెళ్ళగానే ఏదో కానుక పెట్టాలి. ఫూలిష్నెస్. ఇట్స్ నాట్ ద ఫూలిష్నెస్ ఆఫ్ ద పాస్టర్, బట్ ఇట్ ఈస్ ద ఫూలిష్నెస్ ఆఫ్ ద పీపుల్. అందుకని ప్రియరా, మనము అంటే నేను ఇది కావాలని నా పిల్లలకు రోల్ మోడల్గా ఉండాలని కూడా ప్రయత్నం చేయలేదు. తెలుసా అండి, నాకు తెలియదు. యాక్చువల్గా చెప్పాలి, నాకు తెలియదు. బట్ ఐ న్యూ ద డే ఆన్ విచ్ ఐ న్యూ అబౌట్ ఇట్, ఐఎమ్ రియల్లీ ఐ ప్రేజ్డ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. అంటే ప్రజలు మనల్ని గమనిస్తుంటారు, మన పిల్లలు మనల్ని గమనిస్తుంటారు, భార్య గమనిస్తుంటుంది, భర్త గమనిస్తుంటారు, అర్థమైందా? లేకపోతే మన స్నేహితులు గమనిస్తుంటారు, మన సంఘస్థులు మనల్ని గమనిస్తుంటారు. అలాగనే మంచివి గమనిస్తుంటారు, లోపాలు కూడా గమనిస్తారు. గమనించనివ్వండి లోపాలు. ఆ లోపాలు గమనించడం ద్వారా ఏం తెలుస్తుందంటే నేను పర్ఫెక్ట్ కాదు అని తెలియచేయడం అన్నమాట. అందుకని లోపాలు కూడా కనబడాలి. అర్థమవుతుంది? అందుకే అండి వై ఐఎమ్ ఓపెన్ అని అంటే, బికాస్ యూ షుడ్ ఆల్సో నో మై వీక్నెసెస్, యూ షుడ్ ఆల్సో నో మై స్ట్రెంగ్స్. అప్పుడు నువ్వు కంఫర్టబుల్గా ఉండాలి. అంటే నువ్వు కూడా ఏమనుకోగలవంటే, ఓహో అంటే నేను ఒక్కనే కాదులే తప్పు చేసేది, ఓ ఇలాంటి తప్పులు ఏలో కూడా ఉన్నాయన్నమాట అని నీకు కంఫర్టబుల్ వస్తుంది.
అందుకని నా బలహీనతలు నా దగ్గరికి వచ్చి చూడండి, అంత పర్ఫెక్ట్ అని కాదు. మీరు నా దగ్గరికి వచ్చి చూడమంటే అర్థం ఏంటి? నా బలహీనతలు చూడండి, నాలో ఉన్న స్ట్రెంగ్స్ చూడండి, మీరు బలపరచబడాలి. అర్థమైందండి? అది మనం కనపరచాలి. అందుకని ఈ ముసుగు ప్రపంచంలో ముసుగు లేని ముఖముతో ఏం చేయబడాలట? ముసుగు ఉంటే నీవు క్రీస్తు సారూప్యతలోనికి మార్చబడలేవు. అందుకని ముసుగు లేని ముఖంతో ఏం చేయబడాలి? మహిమ నుండి, ఇక్కడ చూడండి, ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. అంటే దేవుని యొక్క మహిమను ఏం చేయాలి? మనం అద్దములాగా మనం ప్రతిఫలింపచేయాలి, రిఫ్లెక్ట్ చేయాలన్నమాట. క్రీస్తు సారూప్యతని మన జీవితంలో నుంచి ప్రజలకు రిఫ్లెక్ట్ చేయాలి. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడచ్చు. కాబట్టి పరిశుద్ధాత్ముడు కూడా మనలో ఉండి ఏం పని చేస్తున్నాడు? తండ్రి అయిన దేవుడు దేనికి మనల్ని ముందుగా నిర్ణయించాడు? దేని నిర్ణయించాడు? ఈ లోకంలో ఈయన కలెక్టర్ అవ్వాలి, ఈ లోకంలో ఈయన గొప్ప ఇంజనీర్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలి అనే ఉద్దేశంతో నిర్ణయించాడు. దేనికి నిర్ణయించాడు? వీడు సేవ చేయాలని నిర్ణయించాడు, 10 సంఘాలు కట్టాలని నిర్ణయించాడు, దేవుని చేత బహుబలంగా వాడబడాలని నిర్ణయించాడా? వీటి కొరకు కాదు. దేవుడు ముందుగా ఎందుకు నిర్ణయించాడంటే, తండ్రి అయిన దేవుడు ఎందుకు నిర్ణయించాడంటే మనము ఆయన సారూప్యతలోనికి మార్చబడాలి. పరిశుద్ధాత్ముడిని లోకములో ఎందుకు ఇచ్చాడు? మన హృదయంలో ఎందుకు పెట్టాడంటే పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉండి మనలను క్రీస్తు యొక్క పోలికలోనికి మార్చడానికి అనుదినం ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని అణచేస్తున్నాం. నువ్వు నోరు మూసుకో ప్రభు, నీకు కొన్ని విషయాలు తెలియదు, నువ్వు మాట్లాడికే విషయంలో మా ఆవిడ గురించి తెలియదు, మా ఆయన గురించి తెలియదు, నువ్వు కాసేపు నోరు మూయి, తర్వాత ప్రార్థన చేసుకుంటాను, గంట సేపు ప్రార్థన చేస్తానులే. గంట ప్రార్థన చేస్తాడు, 2 గంటలు ప్రార్థన చేస్తాడు అయ్యగారు. ఈ అమ్మగారు తెగ ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుంటారు, పరిశుద్ధాత్మని యొక్క స్వరమును పెడచెవిన పెడుతుంటారు, పరిశుద్ధాత్మను చెప్పేటువంటి దానికి లోబడరు. అందుకే నువ్వు ఎక్కడున్నావంటే నీవు ఇంకా విశాఖపట్నం స్టేషన్లోనే ఉన్నారు. తమ్ముడు బ్యాగ్ ఉంది, రెడీ అయిపోయారు, రక్షణ పొందారు, మారు మనసు పొందారు, అటు తిరగాల్సిన వాళ్ళు ఇటు తిరిగారు, మారు మనసు పొందారు, అన్నీ చేశారు. ఎక్కడున్నాడు వీడు? రైల్వే స్టేషన్ విశాఖపట్నం ఉన్నాడు. ట్రైను వచ్చేసింది, వెళ్ళిపోయింది, ఇంకో ట్రైన్ వచ్చింది, వెళ్ళిపోయింది, ఢిల్లీ వెళ్ళే ట్రైన్లు అన్నీ పోయినాయి, వస్తూనే ఉన్నాయి, కానీ వీడు మాత్రం పోవట్లా. రక్షణ పొందాడు వీడు, బ్యాగ్స్ అయితే రెడీ చేసుకున్నాడు, క్యారేజ్ తెచ్చుకున్నాడు, తిన్నాడు, అయిపోయింది, డబ్బులు అయిపోయినాయి, మళ్ళీ హోటల్లో కొనుక్కున్నాడు, తింటున్నాడు. కానీ ఎక్కడున్నాడు? ఇంకా విశాఖపట్నం స్టేషన్లోనే ఉన్నాడు. ట్రైన్ ఎక్కట్లేదు. ఇది ఒక బ్యాచ్. రెడీ అయ్యి ట్రైన్ ఎక్కని బ్యాచ్ ఒకటైతే, రెడీ అయ్యి ట్రైన్ ఎక్కినటువంటి బ్యాచ్లో మధ్యలో దిగిపోయేటువంటి బ్యాచ్ ఒకటి. అర్థమవుతుంది మీ అందరూ? మారు మనసు పొందారు, పిల్లలు తప్పులు చేయరు, పాపాలు ఏం చేయరు, రక్షణ పొందారు, ఏం పాపం చేయడు, దొంగతనం, వ్యభిచారం ఏం చేయడు, మంచిగా ఉంటాడు, ప్రార్థన చేసుకుని విశ్వాసం చేయాలి. కానీ ట్రైన్ ఎక్కల. ఆ పోలికగా మార్చబడ్డానికి పరిశుద్ధాత్మని యొక్క ఈ స్వరము వింటుంటాడు. ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ జానే వాली ట్రైన్ 4 నంబర్ ప్లాట్ఫామ్పై ఆయేగా, ఆచుకీ హై అని అన్నాడు. అనగానే వింటాడు వీడు, కానీ ఎక్కడు వింటాడు సరదాగా అన్నమాట. అది చాలా సరదాగా, ఎంత బాగుందండి అమ్మాయి ఎవరో మరి, ఆ స్వరం చాలా బాగుందండి. వీడు ప్రసంగాల్ని పొగిడే రకం అన్నమాట. ప్రసంగాలను పొగుడుతూనే ఉంటాడు, ఎంత బాగుంది బ్రదర్, అసలు ఎంత సూపర్ మెసేజ్ అండి, ఇలాంటి వర్తమానం మా జీవితంలో ఎన్నడూ వినలేదండి, ఏమి స్వరం అండి అది, ఆహా అది రాగమాలిక, సోయాగాహం లాగా ఉంది, అసలు ఎంత అద్భుతంగా ఉంది తెలుసా, అసలు ఆ సౌండ్ సిస్టమ్ ఎంత బాగుంది, మైక్ సిస్టమ్ ఎంత బాగుంది, అసలు స్టేషన్ ఎంత బాగుంది, ప్లాట్ఫామ్ ఎంత నీట్గా ఉంది, అసలు ఈ మేనేజర్ ఎంత మంచోడు, ఈ రైల్వే స్టేషన్ ఎంత గొప్పది. వీడు పొగుడుతూనే తన జీవితాంతం ఇక్కడే కూర్చుంటాడు. వీడన్నాడు డెస్టినేషన్ వచ్చాడు. అందుకని ఇదొక బ్యాచ్ సంఘాల్లో. ట్రైన్ ఎక్కాయి అంటే ట్రైన్ ఎక్కడీడు, మారు మనసు పొందాడు, రెడీ అయ్యాడు, రెడీ అయిపోయాడు, బ్యాగ్ ఉందా, బ్యాగ్ ఉంది, క్యారేజ్ ఉందా, క్యారేజ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఇంకా ట్రైను ఎక్కలేదు. స్వరం వినబడుతుందా, వినబడుతుంది, దానికి స్పందిస్తున్నాడా, స్పందించట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీతో మాట్లాడుతాడు, ఎక్కువ ఎక్కువ ఎక్కువ. హెవెన్ జానే వాली ఏ ట్రైన్, లైఫ్ ట్రైన్ 4 నంబర్ ప్లాట్ఫామ్పై ఆచుకయ్యారంటే వీడు ఆచుకయ్య అంటున్నాడు. నిజమే, వచ్చింది, దీన్ని సరి చేసుకో, నిజమే, అది సరి చేసుకో, ఇది సరి చేసుకో అని చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. అన్నీ వింటాడు, కానీ ఏది సరి చేసుకోడు. అందుకని వీడు ఎక్కడ ఉంటున్నాడు? వీడు అక్కడే ఉంటున్నాడు. అర్థం? అందుకని యేసుప్రభు అంటాడు, వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే చూచిన మట్టుకు చూతురు కానీ కాననే. వారు విని, చెవులారా విని, కన్నులారా చూచి,
హృదయంలో గ్రహింపకుండానట్లు వారి హృదయములు క్రొవ్వి ఉన్నవి అని అన్నారు. చాలామంది హృదయాలు ఎలా ఉన్నాయట? క్రొవ్వి పట్టిందన్న కదా. మత్తయి సువార్త 13వ అధ్యాయము ఎన్నో వచ్చిన అది 13వ అధ్యాయము 10 నుంచి 15 వచనాలు 10 నుంచి. అందుకేమన్నాడంటే, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచిన మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమునో తెలుసుకొనరు. కాబట్టి పరిశుద్ధాత్ముడు లోపలుండి ఏం చేస్తున్నాడు? ఏం చేయాలనుకుంటున్నాడు? మనల్ని ఏమండి స్వస్థపరచాలనుకుంటున్నాడా? ప్రమోషన్ ఇవ్వాలనుకుంటున్నాడా? కొంచెం ప్రార్థనలు పెట్టండి బ్రదర్, ప్రమోషన్ రావాలి. చర్చి కడుతున్నాం, డబ్బులు రాలేదు, లోన్ శాంక్షన్ అవ్వలేదు, ప్రార్థనలు పెట్టండి. ఇల్లు కట్టుకుంటున్నాం, ప్రార్థనలు పెట్టండి. ఇందుకొరకు ఆ పరిశుద్ధాత్మ ఉన్నది. పరిశుద్ధాత్మ ఉన్నది దేని కొరకు? ఆ పోలికగానే మార్చబడడానికి. చివరి చెప్పి ముగిస్తాను, టైం చాలా అయిపోయింది, నేను చూసుకోవాలి. అర్థమైందండి? ఇప్పుడు ఈ 2 ఉద్దేశాలు చూసాం మనం. తండ్రి అయిన దేవుడు ఉద్దేశం ఏంటి చూసాం మనం? క్రీస్తు పోలికలోనికి మార్చబడాలి. పరిశుద్ధాత్ముడు హృదయం నుండి ఏం చేస్తున్నాడు? పని ఏం చేస్తున్నాడు? ప్రసంగాలు చేయడానికి థాట్స్ ఇవ్వడము, ఏమంటే పుస్తకాలు ఇవ్వడము, డబ్బులు ఇవ్వడము, ప్రయాణాలు చేయడానికి. ఇది కాదు పరిశుద్ధాత్ముడు చేసేది. పరిశుద్ధాత్మ లోపల ఏం చేస్తున్నాడంటే ముసుగు తీసేసి, నువ్వు ముసుగు తీసేసుకుంటే నిన్ను క్రీస్తు పోలికలోనికి మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 3వ పౌలు యొక్క పని ఏంటంటే, మినిస్టర్ ఏం చేస్తున్నాడు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. కొలసీ 1:28. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తు స్వరూపినిగా సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుతూ ప్రతి మనుషునికి బోధించుతూ ఆయనను ప్రకటించుతున్నాము. చాలు. ఏమన్నాడు పౌలు? పని ఏంటట? ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలి. అది వాట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ పాల్? ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు ఎలా చేయాలి? సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో, లోకంలో ఉన్న జ్ఞానమంతా, దేవుని యొక్క జ్ఞానమంతా ఉపయోగించారు. ఈ రోజుల్లో చాలామంది జ్ఞానం దేనికి ఉపయోగిస్తున్నారు? మనం బుధవారం ఉపవాస ప్రార్థన పెడితే జనాలు వస్తారు, ఆల్నైట్ ప్రేయర్ పెడితే జనాలు వస్తారు కదా. ఒక్కొక్కరి దగ్గర 1000 రూపాయలు కలెక్ట్ చేస్తే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయొచ్చు, ఒక ప్లాన్ పెడితే బాగుంటుంది, టీవీ క్లబ్లో చేరితే మీ పిల్లలకు ఆశీర్వాదము, ఇలాంటి పనికి మాలినటువంటి జ్ఞానం ఉపయోగిస్తుంది. కానీ పౌలు జ్ఞానం దేనికి ఉపయోగిస్తున్నాడంటే సమస్తమైనటువంటి జ్ఞానము, సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి ఏం చెప్తున్నాము? బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను మేము ప్రకటించుచున్నాము. ఏంటంటే ఉద్దేశం? ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చదువు. గలతీ 4:19 కూడా చదువు. గలతీ 4:19. నా పిల్లలారా, అది క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పరచబడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. దేనికి ప్రసవ వేదన? డబ్బులు ఇవ్వకపోతే ప్రసవ వేదనలకి. దశంభాగం ఇవ్వలేదు కదా, ప్రసవ వేదన. జ్యోతి నాకు డబ్బులు ఇవ్వట్లేదు, కానుక ఇవ్వట్లేదు అని ప్రసవ వేదన. చక్రపాణి రావట్లేదు మా చర్చికి, ప్రసవ వేదన. కానీ అసలైన బోధకునికి ఉండాల్సిన ప్రసవ వేదన ఏంటి? క్రీస్తు సారూప్యత. క్రీస్తు సారూప్యత, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పరచబడేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది. అది నాకు, నా దగ్గరికి వచ్చేటువంటి బిడ్డలు, నా దగ్గరికి వచ్చే మీ విషయంలో కూడా నాకు కలిగే ప్రసవ వేదన ఇది. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీకు అర్థమైన అర్థం కాకపోయినా, మీరు నన్ను తిట్టుకున్నా, కొన్నిసార్లు నా మీద బాధపడ్డా, నన్ను ఎందుకు ఇలా అన్నారని మీరు ఒకవేళ విసిగినా కానీ, నా ప్రథమమైన ఉద్దేశం ఏంటి తెలుసా? మిమ్మల్ని క్రీస్తు యొక్క సారూప్యం మీ యందు ఏర్పరచబడేంత వరకు నా ప్రసవ వేదన. గాడ్ ఈజ్ మై విట్నెస్. తెలుసా మీకు? దేవుడే ఎందుకు సాక్షి, మీరెవరు సాక్ష్యం చెప్పనక్కర. అందుకే నిజమైన బోధకుడు అందరి చేత ఆమోదించబడు. నిజమైన బోధకుడు అందరి చేత ఆమోదించబడ్డు, సంఘస్థుల చేత ఆమోదించబడ్డు, ఇతరుల చేత ఆమోదించబడ్డు, ఎవరి చేత ఆమోదించబడ్డు. ఎందుకని? బుద్ధి చెబుతుంటాడు, తిడుతుంటాడు, గద్దిస్తుంటాడు. ఎందుకు గద్దిస్తాడు తెలుసా? డబ్బులు ఇవ్వనందుకు కాదు, మాట వినందుకు కాదు, క్రీస్తు సారూప్యతలోనికి రావడానికి బుద్ధి చెప్తుంది. ఏమండి, ఇలాంటి బోధకుల్ని మనం ప్రపంచంలో రేరుగా చూడగలం.
రేర్ అనమాట. కానీ మనం అలాంటి చోటుకి వెళ్ళం, మనం అలాంటి చోట ఉండం మనం, ఎందుకంటే అక్కడ తట్టుకోలేము మనం. మనం ఎలాంటి చోటుకి వెళ్ళాలనుకుంటున్నామంటే కంఫర్టబుల్గా ఉండాలి, ఏసీ రూమ్ ఉండాలి, మనల్ని ఎవరు ఏమనకూడదు, 4 డబ్బులు ఇవ్వాలి, బెంచ్ మీద కూర్చోవాలి, చెమట పట్టకూడదు, బయటకు రావాలి. మళ్ళీ ఒక్క మాట కూడా ఏమనకూడదు, ఏమయ్యా నువ్వు ఇలా చేసావు, తప్పు చేస్తున్నావు, జాగ్రత్త, పాపం సరి చేసుకో అని చెప్పొద్దు మనకి. హియర్ ఇక్కడ మాత్రం అలాంటిది చెల్లదు. ఎందుకు చెల్లదనంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే నా దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తిని చెక్కి బుద్ధి చెప్పి క్రీస్తు సారూప్యతలోనికి మార్చాలనుకుంటున్నాను. అది ఇష్టమైతే నా దగ్గర ఉంటారు, కష్టమైతే అలాంటి వాళ్ళు చాలామంది మానేశారు. చాలామంది యవనస్తులు వచ్చారు, పెద్దోళ్ళు వచ్చారు, బోల్డంత మంది వచ్చారు. వాళ్ళకి చక్కబడడం ఇష్టం లేదు, బుద్ధి తెచ్చుకోవడం ఇష్టం లేదు. అంటే పాస్ గారితో పాటు ఉంటే భోజనం దొరుకుతుంది, పాస్ గారితో పాటు ఉంటే గౌరవం వస్తుంది, అలాంటివి కావాలంటే బోల్డ్ చర్చిలో నాటికి వెళ్ళిపోండి. చాలామంది చెప్పాను, మీకు గౌరవం కావాలా అక్కడికి వెళ్ళిపోండి, మీకు ఘనత కావాలా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నా దగ్గర అవి దొరకదు. నాకే లేదు ఘనత, నీకేమి ఇవ్వగలను? నాకే భోజనం లేదు, నీకేం భోజనం పెట్టగలను? నా దగ్గరికి వస్తే నేను ఏం చేయగలను తెలుసా? క్రీస్తు సారూప్యతలో నేను నడిపించాను. అయితే నాకు లోపడ్డం అంటే నాకేదో లొంగిపోవడం అని కాదు, నాకేదో సేవ చేయడం అని కాదు. నువ్వు దేనికి లోపడాలి? నేను చెప్పిన వాక్యానికి నువ్వు విధేయురాలు అయితే నువ్వు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తావు? డెస్టినేషన్ చేరుతావు. ఆమేన్. ఈసారి బైబిల్ ఎన్ని సత్యాలు ఉన్నాయి. కాబట్టి మన జీవితంలో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి? మన క్రైస్తవ జీవితంలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్ ఈజ్ టు రీచ్ ద డెస్టినేషన్. అంటే మనము క్రీస్తు సారూప్యతలోనికి మార్చాలి. అది ప్రధానమైంది. ఇక మిగతా మధ్యలో ఇంకా పాటలు పాడతాం, వాక్యం చెప్పాల్సి వాక్యం చెప్తాం, కౌన్సిలింగ్ టైంలో కౌన్సిలింగ్ చేస్తాం, పరిచర్య చేయాల్సిన టైంలో పరిచర్య చేస్తాం, ఏదైనా బాధ్యతలు ఇస్తే నిర్వర్తిస్తాం. ఇవన్నీ మామూలే, ఇవన్నీ జరుగుతుంటాయి ఆటోమేటిక్గా. మనం ఢిల్లీ వెళ్తుంటే స్టేషన్లు రావా? బోల్డెన్ స్టేషన్లు వస్తాయి. అట్రాక్టివ్ ప్లేసెస్ ఉండవా? ఉంటాయి. కానీ వాటికి ఆకర్షితులమైపోయి అక్కడ దిగిపోము, వాటన్నిటిని ఎంజాయ్ చేస్తూ పోతుంటాం. దిస్ ఈజ్ ద క్రిస్టియన్ లైఫ్. హ్యావ్ యూ అండర్స్టూడ్ that most important thing in our lives?